నమస్తే, వెల్కమ్ టు వైటీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించి ఏదైతే ఫలితాలు ఉంటాయో అవి కూడా వచ్చేసినాయి. ఇక రానున్న 10 రోజుల్లో వాళ్ళకి సంబంధించి కూడా నియామక పత్రాలు అయితే ప్రభుత్వం అందిస్తుంది. మరి ఈ గ్రూప్ 1లో చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా కొంతమంది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మరి వాపోతున్నారు. చాలా వరకు తప్పులు జరిగినాయి. పరీక్షలో ఫలితాల్లో కావచ్చు, పరీక్ష విధానంలో కావచ్చు, పరీక్ష సెంటర్లో కావచ్చు, పూర్తి మొత్తంలో అవకతవకలు జరిగినాయి. దీనికి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఓయూ జేఏసీ నేత, అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగుల గురించి గతం నుంచి పోట్లాడుతున్నటువంటి జనార్దన్ అయితే మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి ఫలితాలు కూడా వచ్చేసినాయి. ఇక గత కొద్ది రోజుల్లో కూడా ఏదైతే నియామక పత్రాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఏదైతే జాబ్స్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి మొత్తంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. మరి ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకు ఇవంతా జరుగుతున్నాయి? నిజంగానే ప్రభుత్వం సంబంధించి టీజీపీఎస్సీ కావచ్చు మరి విఫలమైంది అనుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఎప్పుడైనా ఒక వాదన జరుగుద్ది. ఇప్పుడు ఉద్యోగం రానోడు మాట్లాడితే ఏంటంటే, అరే నువ్వు చదవలేదు, నీకు ఉద్యోగం రాలేదు, నీ కడుపు గాలి ఇంకొకరి మీద నీ కడుపు మంటతోటి నువ్వు వాని మీద బురద చల్లుతున్నావు అంటారు. నువ్వు చదవాల్సినప్పుడు చదవక ఫలితాలు రాగానే ఇంకొకరికి వచ్చిందని వాని మీద ఒక ఏడుపు అని అంటారు. కానీ వాస్తవం కాదు అది. ఎందుకంటే మేము ఈ ఉద్యమం చేయడం అనేటటువంటిది గ్రూప్ 1 మీద అనేటటువంటిది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ఆ రోజు నుంచి వచ్చేటప్పుడు దశల వారీగా మాకు ఒక్కొక్క సందర్భంలో కొంతమంది యాడ్ అవుతూ కొంతమంది సంఘీభావం తెలుపుతున్నారు. కొంతమంది ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే 3 లక్షల పైచీలకు అప్లై చేసిర్రో అందులో ఉన్నటువంటి వాళ్ళు మెయిన్స్కు క్వాలిఫై అయిన 21,000 మంది అయినా, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 31,000 మెంబర్స్, దాంట్లో ఇప్పుడు రాసిన వాళ్ళు 21,000 అయినా, మొత్తం ఇప్పుడు ప్రిలిమ్స్ రాసిన 30,000 3 లక్షల పైచీలకైనా అందరు కూడా మాకు అన్ని దశలలో మాకు సహకరించినటువంటి వాళ్ళు కాదు. ఏదైతే పౌర సమాజం కూడా మమ్మల్ని ఏ విధంగా ఈసడించుకుందో ఆ విధంగానే మా అభ్యర్థులు కూడా చాలా మంది చాలా సందర్భాలలో మమ్మల్ని ఈసడించుకున్నారు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి 100% మాకు అందరు చెట్టుగా కాసిన కాయ పండగ తప్పదన్నట్టు, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పాపం పండగ తప్పదన్నట్టు, ఈ పాపాన్ని ఎరిగినటువంటి వాళ్ళు పన్నులు ప్రతి ఒక్కడు కూడా ఈ పాపం పండగానే అందరు వాస్తవం అనేటటువంటిది తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అన్ని దశలలో మనం తప్పు చేసినాము, వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా కొన్ని సందర్భాలలో ఎందుకు మరి వాళ్ళు ఆ రోజు సైలెంట్గా ఉండి ఈ రోజు మళ్ళీ బయటికి రావడానికి కారణాలు ఏంది? అసలు కారణాలు ఏంటంటే ఈ 4 దశలలో జరిగినటువంటి తప్పులు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 55 జీవోని రద్దు చేసి 29 జీవోని తెచ్చారు. 55 జీవో అనేటటువంటిది కంపార్ట్మెంటల్ రిజర్వేషన్. ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉండాల్సినటువంటి రిజర్వేషన్ ఇది వర్టికల్గా అప్లై చేయాలి. వర్టికల్గా అంటే ఒక ఎస్సీకి 5 పోస్టులు వస్తే పక్కా 5 ఉండాల్సిందే. ఓపెన్లో ఒకళ్ళు 2 పోయినా ఈ 5 + 2 7 ఎస్సీలకైతే. కానీ 2 పోయారు కాబట్టి ఇంక వీళ్ళకి రావాల్సిన 5 ఇట్లలో ఇంక 2 వెళ్ళిపోయారు, ఇక 3 నింపితే అయిపోతుంది అన్నట్టు పద్ధతి అది హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్. ఆ దశలో 29 జీవో గురించి కొట్లాడినప్పుడు ఇది ఏదో ఒకటి అయిపోయి అప్పుడు 55 జీవో మీద కేసు వేసారు, 29 మీద కేసు వేస్తున్నారు. ఇది ఇట్లుంటే ముంగడి పడదని ఆ దశలో కొంతమంది రాలేదు. దాని తర్వాత ఎగ్జామ్ పెట్టిర్రు. ఎగ్జామ్ పెట్టినప్పుడు రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ట్రాన్స్లేషన్ కరెక్ట్ రాలేదు. 14 రాంగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా కొట్లాడినాం. ఎందుకంటే నీట్ ఒక క్వశ్చన్ తప్పిస్తేనే ఎక్స్పర్ట్ కమిటీ వేసింది. సో మనకు 2011లో కూడా నోటిఫికేషన్ అనేటటువంటిది రాంగ్ క్వశ్చన్స్ మీదనే రద్దయింది. రెండోసారి తెలంగాణ వచ్చినాక రాయడం జరిగింది. ఆ క్రమంలో చాలా మంది ఏందనుకున్నారంటే ఇది మళ్ళా రద్దు అయ్యేటటువంటి ఎగ్జామ్ అని చెప్పేసి చాలా మంది మద్దతు వచ్చారు. కొంతమంది పోనీ ఇది అయితేనే ఉంటది, ఏముంది అక్కడ ఏం కాదు, నీట్ లెక్క మనకి జడ్జిమెంట్ రాదు, గతం లెక్క రాదు, ఏదైతే అయింది అని కొంతమంది అక్కడ మద్దతు వేయలే. అది ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ పెట్టేటప్పుడు కూడా క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటి చాలా తప్పులు తరగగా వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ మనకు టీఎస్ అని ఉంది గతంలో, ఇప్పుడు టీజీ అనేది వచ్చింది. అప్పుడు టీజీ, ఇప్పుడు టీఎస్.
ఇప్పుడు తెలంగాణ ఉన్నది కదా, అప్పుడు టీజీపీఎస్ ఉంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ అయింది. అప్పుడు టీఎస్పీఎస్సీ ఇప్పుడు టీజీపీఎస్సీ. అప్పుడు టీజీపీఎస్సీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ. ఓకే. టీజీపై టీఎస్ వచ్చింది కదా మనకు. దాంతో వచ్చినటువంటి మొత్తం కూడా ఏమొచ్చింది, పాత ఆటితోటి వచ్చింది క్వశ్చన్ పేపర్స్, టీఎస్ తోటి వచ్చింది, టీజీ తోటి వచ్చింది. మేము ఏమడుగుతున్నాం అంటే వీళ్ళను, గత క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి, చిట్టీలలో వాళ్ళ కొంగులలో చిట్టీలు పోయినాయి. అవును. కాబట్టి తప్పు జరిగిందని అప్పుడు కూడా చెప్పినాం. అప్పుడే చెప్పినాం, ఏమని చెప్పినాం, ఎవాల్యుయేటర్ సరిగ్గా లేరని చెప్పినాం. ఆ దశలో కూడా ఎవరు రాలేదు, కొద్దిమంది వచ్చారు, కొద్దిమంది రాలేదు. తీరా రిజల్ట్స్ వచ్చినాక ఇవాళ 21,000 మంది రాస్తే అల్లా వచ్చినటువంటి రిజల్ట్స్ ఆల్మోస్ట్ 21,000లో నీకు రాసినటువంటి దాంట్లో ఒక 18 మినిమం ఒక 15,000 చాలా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళే రాశారు. ఇందులో 15,000 రాసిన దాంట్లో మ్యాక్సిమం కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ వాళ్ళు లీవులు పెట్టి 5 సంవత్సరాలు లీవులు పెట్టి 2 సంవత్సరాలు లీవులు పెట్టి కొంతమంది అప్స్కాండింగ్ పెట్టుకొని రాసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా సీరియస్గా. అట్లా రాసిన వాళ్ళలో ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎక్సైజ్ ఎస్ఐలు ఉన్నారు, ఎక్సైజ్ సిఐలు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎంఆర్ఓ వరకు ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పోస్టులు కూడా గ్రూప్ 1 సంబంధించి కూడా ఇయ్యలే. ఇప్పుడే ఫస్ట్ టైం ఇచ్చారు. ఈ ఫస్ట్ కాబట్టి ఇంతమంది వచ్చారు ఉద్యోగస్తులు కూడా. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ లీవులు పెట్టుకొని వచ్చి చదువుకున్నారు. తీరా ఫలితాలు చూసేసరికి ఈ ఫలితాలు అనేటటువంటివి గందరగోళంగా వచ్చినాయి. అసలు వాళ్ళు పేపర్లు దిద్దిరా తెలియదు, దిద్దలేదో తెలియదు, అంత గందరగోళమైన స్థితిలో ఒక్కసారి వీళ్ళు వెనక్కి మళ్ళీ చూసుకున్నారనమాట. మన సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ వేస్తాం కదా, ఈ జరిగిన ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన తప్పిదాలు అన్ని చూసుకొని ఆ రోజే మనం ఆదిలోనే వీనికి అడ్డుకట్టేస్తే ఈరోజు ఈ గతి ఉండకపోవని ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్లో నష్టపోయిన వాళ్ళు, ఫస్ట్ నుంచి నష్టపోయిన వాళ్ళు అందరూ ఏకమవుతారు. కాకపోతే మీరు అనొచ్చు ఏది ఇంకా రోడ్ల మీదకి రావట్లేరు అనేటువంటి. చాలా మంది ఈ ప్రభుత్వంతో కొట్లాడి కోర్టులలో కూడా మాకు సరైన కాలంలో సరైన జడ్జిమెంట్ రాకపోవడం వల్ల ఇక వద్దు, ఈ కాంగ్రెస్ నిండా ముంచింది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయలేదని చెప్పేసి ఇళ్ళలో పోయారు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు అశోక్ నగర్ కు, ఈ ఉద్యమం గురించే వస్తున్నారు. అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఉద్యమం 100% ఉంటుందన్న. నెక్స్ట్ వీక్లో నేను మీటింగ్ పెట్టకుండా చూడు, ఇందిరా పార్క్ దగ్గర భారీగా మీటింగ్ పెడతా. ఇప్పుడు మీ స్టూడియో సాక్షిగా చెప్తున్నా, నేను ఒకళ్ళ పర్మిషన్కి అప్లై చేసుకున్నా, ఇయ్యకున్నా కోర్టు నుండి తెచ్చుకొని మీటింగ్ పెడతా. మీటింగ్ పర్మిషన్ కోర్టు అయితే ఆపదు, ధర్నా చౌక్ దగ్గర పెడతా. మీ స్టూడియోనే చెప్తున్నా, 100% ఈ వారంలో పెడతా. అయితే అన్న ఈ బ్రీఫ్గా చెప్పినటువంటివి నిరుద్యోగులారా, ఇందులో వచ్చినటువంటి ఎవాల్యుయేషన్లో వచ్చినటువంటి సమస్యలను అదే వైఆర్టీవీ స్టూడియో సాక్షిగా ఎవరు మంచిగా చెప్పనప్పుడు ఇదే స్టూడియో సాక్షిగా ఒక అథెంటిక్గా ఏ విధంగా ఎవాల్యుయేషన్లో తప్పులు ఉన్నాయి, ఏ పేపర్లో ఎవాల్యుయేటర్స్ ఎంత తక్కువ అని చెప్పడం జరిగింది. మీరు కూడా చాలామంది ఆ వీడియోని వీక్షించారు. ఇప్పుడు ఆ విషయాలలోకి వెళ్ళకుండా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి అంశాలు ఏ అవుతున్నాయో మనకిచ్చినటువంటి ఒక మార్కులు 21,000 మంది రాస్తే ఇచ్చినటువంటి మార్కులలో లిస్టు, జిఆర్ఎల్లో ఇచ్చినటువంటి లిస్టు, ఆ రెండింటి నుంచి డీకోడ్ చేసినటువంటి అంశాలు, వాళ్ళు తీసేసినటువంటి వెబ్ నోట్ నుంచి డీకోడ్ చేసినటువంటి అంశాలు, మేజర్గా ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే ఒకే సెంటర్లో నుంచి ఎక్కువ సెలక్షన్స్ ఎట్లా వచ్చినాయి, పక్కన ఉన్న వాళ్ళకి ఏ విధంగా మార్కులు వచ్చినాయి అనేటటువంటిదే చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి అన్న, అంటే ఏదైతే అంటే 18-19 సెంటర్లో చాలా వరకు దగ్గరలో రిజల్ట్స్ కూడా వచ్చినాయి అంటారు. అసలు ఏం జరిగింది అంటారు అది? అదే అన్న, ఇప్పుడు మీకు ఇది చూపించినాక అందరికి అర్థమవుతుంది. మీకు 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ పక్క నెంబర్లలో సేమ్ మార్క్స్ రావు. కాకపోతే 5-10 అటు ఉంటాయి, ఒక 20 తేడా ఉంటాయి. 20 తేడా అంటే ఇప్పుడు నీకు ఒక 570 వచ్చినాయి అనుకో, నాకు ఒక 560 వచ్చినాయి అనుకో, చాలా మంచి మార్కులు. నీకు 570 వచ్చి నాకు 540 వచ్చినాయి అనుకో, మంచి మార్కులు 10th లో. అవును. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది చాలా స్ట్రిక్ట్గా దిద్దాల్సినటువంటిది. ఒక కన్వర్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యేటటువంటి ఎగ్జామ్, జిల్లా స్థాయి అధికారులు నింపే దాంట్లో పక్క నెంబర్లకు సేమ్ మార్క్స్, పాయింట్లు కూడా మిస్ కాలే, అలాంటి మార్క్స్ వచ్చినాయి. అలాంటి గొప్పగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ దిద్దింది. మరి కార్బన్ పేపర్లు పెట్టి దిద్దురేమో నాకు అర్థం కావట్లే. ఇక ఆన్ పేపర్ దిద్దేది ఎందుకు, ఈన్ పేపర్ని కార్బన్ పేపర్ దిద్ది ఇప్పుడు మనం ఏదైనా రాసేటప్పుడు ఎట్టుంటది, ఇంకొక కాపీ కావాలన్నప్పుడు జీరాక్స్లు సరిగ్గా లేని కాలంలో ఏదైనా బిల్లులు రాసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, డూప్లికేషన్ వస్తేందుకు
కింద కార్బన్ పేపర్ పెట్టి దిద్దుతాం. మరి వీళ్ళు కూడా అటనే దిద్దిరేమో. ఇప్పుడు ఎవాల్యుయేషన్ జరిగిందా జరగలేదా అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజమేనా? మరి జరిగిందంటారా జరగలేదంటారా? జరిగిందా జరగలేదు అనేటటువంటిది ఒక మీమాంస ఎందుకు వచ్చిందంటే, ఇలాంటిది ఇప్పుడు ఏదైతే మేము చూపించబోతున్నాం మార్కుల లిస్టులు చూసినాక అసలు వీళ్ళు రివాల్యుయేషన్ చేసిర్రా లేదా, దానికి బలమైనటువంటి ఆధారం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోటు మార్చి 13 మధ్య సాయంత్రం ఇచ్చి 6 గంటలకు ఇచ్చి 14th రోజు మధ్యాహ్నానికి తీసేసినటువంటి ఒక వెబ్ నోట్ ఉందో, ఆ వెబ్ నోట్లో చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేటటువంటి వాళ్ళు లేరు. అదే మన స్టూడియోలో చెప్పింది. ఆ వీడియో విన్నాక తర్వాత ఇప్పుడు విని వాళ్ళు చాలా అర్థం చేసుకున్నాక ఎమ్మటే వాళ్ళు దాని నుంచి తేరుకోకముందే ఇంకొక షాక్ ఇచ్చిర్రు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ రెండింటిని చూసుకున్నాక అందరికీ పేపర్ దిద్దలేదు. ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకొని ఎక్సెల్ షీట్లో వీళ్ళకి ఎవరికి ఏ మార్కులు వేయాలనుకున్నారో ఆ విధంగా వేసిర్రు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, ఒక పెళ్లి పోవాలనుకో, ఒక పెళ్లి కార్డు వచ్చిందనుకో, వారం రోజుల ముందే ఏ చీర కట్టుకోవాలా, ఆ చీర మీదకి ఏ జాకెట్ వేసుకుంటే దాని మీదకి ఏ టిక్లిక్లు పెట్టుకుంటే వాళ్ళకి చెవులకు ఏ దిద్దులు పెట్టుకోవాలన్నట్టు ఆడవాళ్ళు మేకప్ కు అన్ని ప్రిపేర్ అవుతారు. చూడు, ఆడవాళ్ళు మీరు కొద్దిగా మిమ్మల్ని కించపరిచారు అనుకోవద్దు. ఆ విధంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని ఏ సెంటర్కి ఎన్ని మార్కులు వేయాలి, అలా వేస్తే మళ్ళీ ఓసీలలో ఆడవాళ్ళకి వేయాలన్నా మగవాళ్ళకి వేయాలన్నా ఎవరెవరికి ఎట్టేటట్టు వేయాలన్నట్టు వీళ్ళు దిద్దినట్టుకున్నది అనమాట. మరి టీజీపీఎస్సీ పటిష్టంగా అమలు చేసిన ఎగ్జామ్ మొత్తం కూడా అని చెప్తున్నది. మరి అమ్ముకున్నారని ఏమన్నా మీరేమన్నా ఆరోపిస్తున్నారా? ఎగ్జామ్ పటిష్టంగా చేసిర్రంటే మరి పటిష్టంగా చేసినప్పుడు ఎగ్జామ్ సెంటర్ చుట్టూ 144 సెక్షన్ ఇచ్చినప్పుడు కొంగుళ్ళల్లో చిట్టీలు ఎందుకు పోయినాయి, 2 సెంటర్లలో ఎందుకు మీరు డివార్ చేసిర్రు? అసలు చిట్టి పోయిందన్నప్పుడే డౌట్. మీరు సిట్ రిపోర్ట్ బయటికి తీయలేదు, మరి ఆ సిట్ రిపోర్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లు ఎటుపోయినాయి? నీకు ఇక్కడనేమో పాత డేటా తోటి వచ్చినాయి, చిట్టీలు వచ్చినాయి. ఇక్కడనే కదా కన్ఫ్లిక్ట్ అయ్యేది, ఇక్కడనే కదా అందరికి అనుమానాలకు తావిచ్చేది. కాబట్టి మీరు అన్నదానికి ప్రశ్న ఆన్సర్ అందులోనే ఉంది. ఎందుకు అనుమానాలు వచ్చినాయంటే అందుకే అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, వీళ్ళు దిద్దలేదు అనే దానికి ఎవిడెన్స్ మేము చూపిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి లిస్టులతోటే చూపిస్తున్నా. ఇలా నా సొంత కవిత్వం లేదు, నా పైత్యం లేదు, వైఆర్టీ వాళ్ళ యొక్క కవిత్వం ఆయంతా లేదు. మరి ఎందుకంటే అందరిని బాధ్యం చేసి మీరు కేసు వేస్తారు అనుకుంటే ఎవిడెన్స్ ఇస్తున్నా. ఎవిడెన్స్ మీరు ఎందుకు తీసేసిరు అనేది కూడా అడుగుతున్నాం. అదన్నా ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్సే ఇప్పుడు ఇంతసేపు చెప్తున్నాం కదా మేము మీకు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్ఎల్. ఈ జిఆర్ఎల్లో మీరు చూడండి, ఇది ఒక 300 పేజీల వరకు ఉంటుంది ఈ జిఆర్ఎల్. కిందికి స్క్రోల్ చేయండి. ఇది చూడండి, ఇక్కడ నీకు 12,622 మందిని నువ్వు ఇది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు. అంటే ఒక్కొక్క పేపర్ ఎట్టుంటది అంట, ఎస్సీ ఎస్టీలకు 30% మార్కులు రావాలి. 900 మార్కులకు మెయిన్స్లు పెట్టింది అంటే అగ్రిగేటెడ్ గా 30% రావాలి. బీసీలకు 35% రావాలి. ఓసీ స్పోర్ట్స్ ఈడబ్ల్యూఎస్ కు 40% మార్క్స్ రావాలి. 40% మార్క్స్ అంటే 900కు 360 వాళ్ళకి రావాలి ఓసీలకు. ఎస్సీలకు 30% అంటే 270, వీళ్ళకు 315 రావాలి. బీసీలకు 35% అంటే అట్లా ఆ పర్సెంట్ రానటువంటి వాళ్ళను ఇక్కడ వీళ్ళు ఏం చేసారంటే ఎలిమినేట్ చేసి మనకు 12,622 మందిని ఇచ్చారు. ఇదేంటిదంటే వీళ్ళు ఇచ్చినటువంటి అందరిగా క్వాలిఫై కానీ కాకపోని రాసిన వాళ్ళు అందరికీ పెట్టిండు. అందరికీ పెట్టిన దాంట్లో ఇది 21,085. ఇది 21,085 అనేటటువంటిది. ఇది వచ్చినటువంటి సంఖ్య. ఇక్కడనే ఒక కథ ఉంది. ఇదే ఈ దీంట్లో నుంచి తీస్తే ఇక్కడ ఇదన్నా ఆడ ఆ నెంబర్ ఇచ్చిండు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటిది వెబ్ నోట్ లో ఎగ్జామ్ అయిపోగానే 21,093 అనేటువంటి మొత్తం క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాశారు, ఇంతమంది రాశారు అన్ని సెంటర్స్ అని చెప్పిండు. క్యాస్ట్ వైజ్ ఇచ్చిండు. మళ్ళీ ఆయన ఇచ్చిన దాంట్లో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అటెండెన్స్ మొత్తం క్వాలిఫై పేపర్ కరెక్షన్ చేశారు కదా, దాంట్లో ఇచ్చినటువంటిది ఇది ఇచ్చిండు అనమాట మనకు. ఇప్పుడు ఇది ఎవాల్యుయేట్ చేసినటువంటి ఇప్పుడు ఇక్కడ ఏమేమి తేడాలు వస్తున్నాయంటే మనకు మొత్తం అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఇది. ఆయన ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్ ఉంది. ఈ వెబ్ నోట్ లో వచ్చిన అటెండెన్స్ అనేటటువంటిది మొత్తం పేపర్లు కరెక్ట్ చేసినాం అని చెప్పేటటువంటి వాళ్ళవి ఈడ నెంబర్ ఇది ఉంది.
ఈ నెంబర్ ఉంది, దీంట్లో వచ్చిన నెంబర్ ఒకటి, వాళ్ళ సెంటర్లో ఎంతమంది ఫైనల్గా ఎగ్జామ్ రాసిరని చెప్పినటువంటి నెంబర్ ఒకటి. అంటే ఇప్పుడు 3 డిఫరెంట్ ఉన్నాయి కంప్లీట్గా. ఇప్పుడు ఇది డిఫరెంట్. ఇక్కడ ఆ రోజు నేను వాళ్ళు ఇచ్చినప్పుడే 92 మంది అక్కడ 932 మంది క్యాండిడేట్ మిస్ అయ్యారు అని చెప్పినాం. ఈ సంఖ్య కన్నా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సంఖ్య ఎక్కువ ఉంది. ఇది చూడండి 21,085 మంది. కానీ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి నెంబరు ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్ అనేటటువంటిది ఇక్కడ చూడండి, ఈడ 20,000 ఉంది వెబ్ నోట్లు ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఈడ ఏమంటున్నాం అంటే ఇక్కడ క్యాండిడేట్స్ అనేది మిస్ అయ్యారు. ఆ క్యాండిడేట్ మిస్ అయింది కూడా ఇక్కడ నేను చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ 21,093 అనేది అటెండెన్స్. వాళ్ళు వెబ్ నోట్ లో ఇచ్చింది 20,161. ఇది March 13కి ఇచ్చిర్రు. మొన్న వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో వచ్చినటువంటిది ఒక నెంబర్ ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ వాళ్ళని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం కలుపుకుంటే మనకు 10 మెంబర్స్ ఎక్కువ వస్తున్నారు. సో ఇది ఒక గందరగోళం. ఇది ఎవిడెన్స్ తోటి చూపిస్తున్నాం కదా. ఇక పోతే ఇక ఎవాల్యుయేటర్స్ అదంతా మనం ఇంత ముందు చెప్పినాం. ఇప్పుడు అసలు కథకు వస్తే వీళ్ళు దిద్దినటువంటి దాంట్లో మార్కులలో మీరు చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదనమాట. మనకు అందరికి ఉన్నటువంటిది 18-19 సెంటర్లలో వచ్చినటువంటి గందరగోళం ఏందని అడుగుతున్నారు. ఈ 18-19 సెంటర్లో ఇక్కడ చూస్తే మనకు 18-19 సెంటర్లో అందరూ ఈ సంఖ్య ఏందంటారు అంటే ఈ 18 సెంటర్ కోడ్ 19 సెంటర్ కోడ్ 19 సెంటర్. ఓకే. ఈ సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 721 మంది అన్న. 721 మంది సెంటర్ రాసిర్రు, ఎగ్జామ్ రాసిర్రు. ఎగ్జామ్ రాస్తే ఆ సెంటర్లో రాసిన ఎగ్జామ్లో వీళ్ళు ఏం చేసిర్రు అంటే మనకు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 549 మంది ఈ 18 సెంటర్లో క్వాలిఫై అయ్యారు. 722 మంది 21 మంది రాస్తే 549 మంది క్వాలిఫై అయ్యారు. మినిమం ఆ మార్క్స్ ఉంటాయి కదా, వాటిని ఇప్పుడు నేను చెప్పినట్టు ఎస్సీలకు 30%, బీసీలకు 35%, ఓసీలకు 40% అని. అందులో 549 మంది క్వాలిఫై అయితే మనకు హైయెస్ట్ మార్క్ వచ్చింది. ఈ రోజు వీళ్ళు ఇచ్చిన హైయెస్ట్ మార్క్ ఎంత అంటే 550. మనకు 550 నుంచి 450 వరకు తీసుకున్నాం. ఒక 100 మార్క్స్ డిఫరెన్స్ తోటి 450 నుండి 550కి 100 మార్క్స్. 100 మార్క్స్ లో ఉన్న వాళ్ళని మొత్తాన్ని తీస్తే ఎంతమంది వచ్చిర్రు జనాలంటే మనకు 100 మార్కుల లోపు ఉన్నటువంటి వాళ్ళు హైయెస్ట్ మార్కు 550. మనం 450 కట్ ఆఫ్ పెట్టుకున్నాం. ఈ మధ్యలో తీస్తే 618 మంది వచ్చారు. రేపు సర్వీసులు వచ్చేటటువంటివి ఎక్కడ ఉంటాయంటే ఈ 618 వస్తాయి, ఇంతమందినే వస్తాయి. ఇవాళ 3 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే ఇవాళ నీకు సర్వీసులు వచ్చేది ఎవరికంటే ఈ 450 నుంచి 550 మధ్యలో మార్కింగ్ ఎవరికైతే ఉన్నదో ఆ మార్కుల మధ్యలోనే ఈ రోజు గ్రూప్ 1 ఉద్యోగాలు అనేటటువంటి వస్తాయి. వాళ్ళనే ఆ ఉద్యోగాలు వరిస్తాయి. వాళ్ళ ఇంటి తడుపులనే తడతాయి ఈ ఉద్యోగాలు. ఈ 618 మంది అసలు ఎక్కడెక్కడ ఉన్నారు? ఈ 618 మంది ఏ కనుగులలో దాచుకున్నారు, ఏ సెంటర్ నుంచి వచ్చిర్రు, ఎంత వచ్చిర్రు అనేది ఇక మేము డేటా తీసినాం. డేటా తీసి అసలు ఈ 618 మంది ఉన్నారు కదా, దీనిపైన బాగా వర్కౌట్ చేసినాం. తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ ఒక మార్క్ లిస్ట్ ఇచ్చిర్రో ఇది అందరు రాసినటువంటి వాళ్ళై దీన్ని కూడా వర్కౌట్ చేసినాం. దీన్ని కూడా వర్కౌట్ చేస్తే మనకు కనిపించినటువంటి ఒక రకమైనటువంటి విషయాలు కనిపించినాయి. దీంట్లో కనిపించినటువంటి అంశాలు ఏంటంటే పక్క పక్కన కూర్చున్న వాళ్ళకు ఒక సేమ్ మార్క్స్, ఇద్దరి మధ్యలో ఒకళ్ళు గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఒక మార్కు ఒక రకమైన సేమ్ మార్క్స్, ఇద్దరి మధ్యలో ఇద్దరు వచ్చిన వాళ్ళకి ఒక రకమైనటువంటి సేమ్ మార్క్స్, తర్వాత ఇద్దరి మధ్యలో ముగ్గురు గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఒక రకమైనటువంటి మార్క్స్. ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి తీసినాం. అంటే వీళ్ళంతా ప్రీ ప్లాన్ గానే సెట్ చేసుకున్నారు అంతా. ఇక అట్టనే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత రావడం అనేటటువంటిది చాలా డేంజర్ అన్నమాట. ఇది ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాకు ఇచ్చిర్రో ఈ దాంట్లో 618 మంది ఉన్నారు కదా, దీనికి ఇప్పుడు మేము చెప్తే ఈ 18 సెంటర్లో 47 మందికి 450 నుంచి 500 మధ్యలో వచ్చినాయి. 47 మందికి. ఈ 19వ సెంటర్లో రాసినటువంటి వాళ్ళు 776 అయితే క్వాలిఫై అయినటువంటి వాళ్ళు
590 మంది క్వాలిఫై అయ్యారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో 450 నుంచి 550 మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే 41 మంది వచ్చారు. ఈ సెంటర్లకి వెళ్ళి ఎక్కువ వచ్చారు. ఓసీలు కూడా ఈ సెంటర్ల నుంచే ఎక్కువ వచ్చారు. ఓసీలు కూడా ఈ 18-19 సెంటర్లకి వెళ్ళి వచ్చారు. ఆ ఫ్లో చార్ట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాము. ఇక్కడ ఆ సెంటర్లకి వెళ్ళి ఎట్టొచ్చిర్రు అనేటటువంటిది ఇక్కడ చూడండి. ఆ సెంటర్లో మొత్తం మనకు చూసుకుంటే 18-19 సెంటర్లో మొత్తం క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు 450 పైన ఇలా 450 ఫీమేల్ ఓసీ వాళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం 102 మంది 102 మెంబర్స్ వస్తే వాటిలలో ఓన్లీ 18-19 సెంటర్ నుంచే 46 మెంబర్స్ వచ్చారు. ఓన్లీ 2 సెంటర్ల నుంచి 18-19 సెంటర్ నుంచి ఓసీ ఫీమేల్ మిగతా సెంటర్లకి వెళ్ళి 46 సెంటర్లు ఉన్నాయి కదా, మిగతా 39 సెంటర్లకి వెళ్ళి 56 మంది వచ్చారు. ఈ 18-19 సెంటర్లకి వెళ్ళి ఇంతమంది వచ్చారు. ఇక్కడ మీరు అనొచ్చు ఓసీ అనగానే ఓపెన్ కాంపిటీషన్ కదా, పోస్ట్ ఓపెన్ కాదు. ఓపెన్ పోస్ట్ అన్నప్పుడు ఓపెన్ పోస్ట్ కు అందరు ఎలిజిబిలిటీ అవుతారు. ఎస్సీ వాడు రావచ్చు, బీసీ వాడు రావచ్చు, ఎస్టీ వాడు రావచ్చు. నీకు ఇంకా ఫిల్ చేయట్లేరు, ఆ ఓపెన్ పోస్టులు ఫిల్ చేయట్లేదు. కేవలం ఇక్కడ యొక్క మనం అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నప్పుడు అభ్యర్థిగా నీకున్నటువంటి కులాన్ని నువ్వు డిక్లేర్ చేసిన దాన్ని బట్టి ఉన్నటువంటి వాళ్ళు ఈడ వాళ్ళ యొక్క కులం ఆధారంగా చెప్తున్నటువంటి ఓసీ. నీ రిక్రూట్మెంట్ లో వచ్చినటువంటి నీ పోస్ట్ పొజిషన్ ఓసీలు వచ్చిందా, ఎస్సీలు వచ్చిందా, బీసీలు వచ్చిందని కాదు. కేవలం అప్లికేషన్ లో ఉన్నటువంటి కులం ఆధారంగా చెప్తున్నటువంటిది. ఇవాళ 46 మంది ఓసీ అమ్మాయిలు. ఈ ఓసీ అమ్మాయిలు అంటే రెడ్డి కావచ్చు, వెలమ కావచ్చు, బాపనోళ్ళు కావచ్చు, కోమటోళ్ళు కావచ్చు. ఇక మన దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళే మేజర్ గా ఓసీ. ఆ ఏపీలో ఉన్నట్టు మున్నూరు కాపు ఇక్కడ ఓసీ ఏం కాదు, మున్నూరు కాపు కూడా ఈడ బీసీనే. కాబట్టి ఈడ 46 మంది 2 సెంటర్లకి వెళ్ళి ఎట్టొచ్చారు. వీళ్ళ క్రీమ్ పోస్ట్ లోకి పోతారు రేపు 46 మందే. అవును, ఇప్పుడు ఏదో ఒక పొజిషన్ లో పోతారు. ఈ 46 మంది రేపు డిస్టిక్ ని వెళ్తారు వీళ్ళు. మేజర్ గా వీళ్ళకి ఎక్కువ మార్కులు, మళ్ళీ ఈ సెంటర్లకి వెళ్ళి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఈ ఇంత మందిని ఆల్మోస్ట్ వీళ్ళందరూ వెళ్ళిపోతారు. 102 మెంబర్స్ అంతా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఇక్కడ ఓసీలలో వచ్చినటువంటి వాళ్ళు ఒక్క నిమిషం. ఇక్కడ ఓసీ వాళ్ళు మొత్తం మనకు 563 పోస్టులు ఉంటే మనకు 450 పైన ఉన్నటువంటి ఓసీలు, అంటే 500 లోపు ర్యాంక్ లో ఉన్నటువంటి ఓసీలు, ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి ఇయ్యరు, నువ్వు ఓసీ అయితేనే ఇస్తారు. అలాంటప్పుడు వీళ్ళకు మొత్తం ఓసీలు ఎంతమంది వస్తున్నారు అంటే 132 ప్లస్ 52. ఈ మొత్తం వస్తున్నటువంటి ఓసీలు ఇవాళ ఉన్న పోస్టులలో అన్నిటిలలో కలిపి వస్తున్నటువంటి వాళ్ళు 184 మంది వస్తున్నారు. 500 పోస్టులలో 84 మంది ఓసీలు. చూడండి ఇవాళ ఎంతమంది ఓసీలు వచ్చేస్తున్నారు. ఇది కథ, అసలు కథ ఇక్కడ ఉంది. 184 మంది ఓసీలు వస్తున్నారు ఇవాళ. ఎక్కువ ఈ 184 మంది ఓసీలలో ఎక్కువ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు వస్తున్నారు? మనకు ఎక్కువ వస్తున్నటువంటి వాళ్ళు ఫిమేలే వస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పక్కనేమో GO20 నెంబర్. అయితే ఇక్కడ అందరు అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ఈ సెలక్షన్లలో కూడా అంతా. ఇప్పుడు లేటెస్ట్ డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళు కూడా సోషల్ సైన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, బీటెక్ నుంచి MBBS నుంచి వచ్చినటువంటి వాళ్ళు, టెక్నికల్ నుంచి, సోషల్ సైన్స్ కాదు. నీకు సోషల్ సైన్స్ అన్న వాడు ఇంటర్మీడియట్ నుంచి సోషల్ సైన్స్ డిగ్రీ చేసినట్టే మోస్ట్లీ ఇంటర్లో చేస్తాడు. లేదంటే నువ్వు ఇంటర్లో ఎంపీసీ చేసుకొని వచ్చేసినావు అనుకో, డిగ్రీలన్నా 3 ఏళ్ళు చదువుతాడు సోషల్ సైన్స్. ఇంటర్ ఎంపీసీ చేసి బైపీసీ చేసి వచ్చినట్టు నువ్వు సివిల్స్కో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లోనే ఆలోచించి వస్తున్నావు అనుకోవచ్చు. 3 ఏళ్ళన్నా చదువుతాడు. లేదు మెజార్టీకి ఇంటర్ నుంచి వచ్చిందంటే 5 years సోషల్ సైన్స్ చదివి ఉంటాడు కాబట్టి మనకు ఒక కమాండింగ్ ఉంటుంది వచ్చింది. ఇంజనీరింగ్ చదివి 3 నెలల్లో క్వాలిఫై అయ్యి ఇవాళ సర్వీసులు కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు.
మరి ఇలాంటి వాళ్ళు 3 నెలల్లో సిలబస్ కూడా చదివి మేము ప్రిపేర్ అయినామని చెప్తున్నారు. అంటే మీరు ఏళ్ళకేళ్ళకి తరబడి చదువుతున్నారు. మరి మీరంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఈ తారనకల ఎంజాయ్ చేసుకుంటా మరి అన్నారుగా, బిర్యానీ తినుకుంటా టైం పాస్ చేసుకుంటా, అదేనా మరి అదే పద్ధతి? రేపటికి అదే అవుతుంది. వీళ్ళందరూ ఏంటంటే మరి అశోక్ నగర్ కు బవాచికి చాలా అతి దగ్గరగా ఉంది. మరి వీళ్ళు తిని బవాచీలో తిని పక్కన ఉన్న క్రిస్టల్ బార్ లో తాగి అశోక్ నగర్ లో అరిగింది తాగింది మొత్తం కరిగేదాకా ఒర్లుతారు. వీళ్ళతోటి ఏం కాదు, ఇలాంటి దద్దమ్మలు, అందుకని వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేవు అని మరి రేవంత్ రెడ్డి అన్న అనొచ్చు. కానీ వీటికి మేము సమాధానం చెప్తున్నాం, అలాంటి ముచ్చట్లన్నీ తీయకరి అని కూడా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మరి అంటే ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే 3 నెలలకు ప్రిపేర్ అయిన వాళ్ళకు జాబ్లు వచ్చి ఏళ్ళకి తరబడి ఇళ్ళని ఇచ్చిపెట్టి హాస్టల్ ఫీజులు కట్టుకోలేక పార్ట్ టైం జాబ్ చేసుకుంటా చదువుకుంటా వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కథ మొత్తం అక్కడనే ఉన్నది. అసలు కథ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి వ్యవహారము ఇప్పుడు చూపిస్తామన్నా. వీళ్ళు ఒక్కొక్కరికి వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి మేము 2 నెలలు చదివినాం 3 నెలల్లో చదివినాం అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అట్లాంటి మేధావులు కూడా ఉంటారు కావచ్చు కదా. మేధావితనం అనేటటువంటిది ఉంటే వాళ్ళు మంచి వేరే దాంట్లో సక్సెస్ కావచ్చు. వేరే దాంట్లో ఏ కాంపిటేటివ్ పాసిబుల్ కాదు. ఆ స్టోరీలో ఆ జిమ్మిక్కులు పనికిరావు. 3 నెలల్లో అసలే కాదు. 3 నెలల్లో కానే కాదు. అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. నేను 3 నెలలే వచ్చినా, నేను అప్పుడే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, అప్పుడే మెయిన్ సిలబస్ చూసుకొని పోయి అశోక్ నగర్ పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నా. 3 నెలల్లో చదివినాం సిలబస్. ఇంకొక ఆమె చెప్పుద్ది, ఎట్టుబడి క్వశ్చన్ పేపర్ మొత్తం నింపాలంట. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కాదు, క్వశ్చన్ పేపర్ నింపి రావాలంట. క్వశ్చన్ పేపర్ నింపిన వాళ్ళు కూడా క్వశ్చన్ బుక్లెట్ నింపుడు కాదు, క్వశ్చన్ పేపర్ నింపి రావాలంట. అంటే డైరెక్ట్ చూసుకుంటా క్వశ్చన్ చూసుకుంటా మళ్ళీ రాసుడు అంతే. ఇంకా ఇలాంటి వ్యవహారము. ఇప్పుడు ఇంకొక డౌట్ అన్న, ఇప్పుడు అశోక్ నగర్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మరి అందులో పాస్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సన్మానాలు చేస్తున్నారు. మరి నిజంగా మీరు కూడా అందులోనే ఇన్స్టిట్యూట్లోనే చాలామంది కూడా ప్రిపేర్ అయ్యారు. మరి వాళ్ళంతా వైపు అల్లరి చేస్తున్నారు, మేము కూడా చాలా వరకు చదివినా కష్టపడ్డాం అని అంటున్నారు. మరి వాళ్ళ తరపున ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఓనర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఎందుకు పోట్లాడతలేరు? ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలంటే, వాళ్ళకి వ్యాపారం కావాలి. ఫస్ట్ 29 జీవో అన్నట్టు ఇప్పుడు కూడా వాళ్ళు మద్దతు ఇవ్వలేదు, మాకు రాలేదు. ఎవరు కూడా ఇన్స్టిట్యూట్లలో 99% ఇన్స్టిట్యూట్లు ఒక్కళ్ళిద్దరు సాయం చేసారు. సాయం చేసిన వాళ్ళని మేము కాదనట్లేము. ఒక 3 సాయం చేసారు అంతే, 3-4. అది కూడా తిప్పించుకొని మళ్ళీ వీళ్ళందరూ దగ్గర కాబట్టి తిప్పించుకొని ఇచ్చారు. ఎవ్వడు కూడా ఇవ్వలే. ఇలా ఆర్సీ రెడ్డి అడిగలేదు. ఇలా ఆర్సీ రెడ్డి సన్మానాలు చేస్తున్నాడు. బాలలత ఇవ్వలేదు, బాలలత సన్మానం చేస్తుంది. విష్ణు అందరికన్నా ముందే సన్మానాలు పెట్టింది. విష్ణు ఒక్క పైసా ఇవ్వలేదు. ఈ ఏకేఎస్ వాడు ఒక్క పైసా ఇవ్వలేదు. సివిక్ సెంటర్ వాడు ఒక్క పైసా ఇవ్వలేదు. మరి వీళ్ళందరూ మరి ఎందుకు చేస్తున్నారు సన్మానాలు? నిరుద్యోగుల పక్షాన్ని వీళ్ళు పోరాడేది లేదా? ఒక్కడొక్కడు ఇలా బ్యాచ్లు వేసుకొని 2 సార్లు 3 సార్లు పోస్ట్ పోన్ అయినప్పుడు వ్యాపారాలు చేసుకున్నారు. వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకున్నారు. మళ్ళీ వ్యాపారాల్లోకి వచ్చిర్రు. ఇవన్నీ లీగల్ ఇష్యూస్ కావా? మరి వీళ్ళందరూ ఎవరిని తోలుతారు? ఇవాళ అడ్మినిస్ట్రేషన్కి వీళ్ళందరినీ ఎట్లా పంపిస్తారు? ఆయనకు తెలియదా? వాళ్ళు మళ్ళీ వేరే యూట్యూబ్ ఛానళ్ళని పిలిపించుకొని వాళ్ళ ఇన్స్టిట్యూట్లలో కూర్చోబెట్టుకొని వానికి ఏదో వచ్చు అన్నట్టు. నిజంగా మరి వీళ్ళ నుంచి ఆస్పిరెంట్స్ ఏం నేర్చుకోవాలో చెప్పి, అసలు ఏం చదువుకోవాలి, అసలు చదువుకోవద్దు. నోటిఫికేషన్ వచ్చినాక 3 నెలలు ఉండిరి. 3 నెలలంటే మీరు క్వశ్చన్ పేపర్ సిలబస్ చూసుకొని 3 పుస్తకాలు. ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా దగ్గరగా తెలుసు మీ కోర్సులన్నీ కూడా ఎంత కష్టపడుతున్నారు ఫీజు కట్టడానికి, ప్రిపేర్ కావడానికి. ఇవన్నీ వాళ్ళు చూస్తుంటారు కదా. ఈ సమయంలో మీరు ఇంత ఇబ్బందిలో పడి ఇంత ఏడుస్తుంటే కూడా మరి ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఓనర్లు ఒక్క మాట అయినా మీకు సంబంధించి మీకు సానుభూతి కావచ్చు మాట్లాడకపోవడానికి కారణం ఏంది? కొట్లాడినప్పుడే రాలేదు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్, ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నామన్నా ఒక మంచి ఇష్యూ ఉంది, నడుస్తుంది. మీ జర్నలిస్టులు ఎట్టుంటారు? అరే నాయన తొందరగా పోయి మన గొట్టం పెట్టాలి, అందరికన్నా ముందు మాది పబ్లిష్ అవ్వాలి, అందరికన్నా ఎక్కువ మందికి మేమే చేసినాం, మేము ఎన్నో కష్టాలు పడి తీసుకొచ్చినాం అని మీ దాంట్లో ఎట్లా కాంపిటీషన్ ఉంటుందో సేమ్ వే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వానికి అసలు సంబంధమే లేదు. అసలు ఈ ర్యాంకులు ఎక్కడ వచ్చినాయో ఏమైనా అసలు ఈ మొక్కలు అశోక్ నగర్కు రాలేదు, ఎక్కడ ఉన్నాయి కాదు, పోయినా కాదు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే తెలియదు కదా, వానికి తెలియదు కదా. వాని ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకొని ఒక్కసారి మా ఇన్స్టిట్యూట్కి రండి, మీరు ఒక్కసారి మేము షాలో కప్పి పంపిస్తాం బొకే ఇచ్చి అని చెప్పి వాడిని ఆడ కుర్చీ వేసి కూర్చోబెట్టి వీడికి మళ్ళా మేమేం అడుగుతాం, నువ్వేం చెప్పాలా, ఎట్ట చెప్పాలా అని ఎంత వీళ్ళు ఫీడింగ్ ఇచ్చినా వానికి ఏం తెలియదు. కాబట్టి ఏమవుతుంది, మళ్ళా వాడు నోరు జారుతూనే ఉన్నాడు. చాలా ఉన్నాయి. ఒక ఆమె నేను క్వశ్చన్ పేపర్ నింపాలన్నది, ఒక ఆయన అయితే ఇక వద్దు
ఇక ఆయన జిమ్ము పోతుంది సమయం దొరక 3 నెలలు అంటే అశోక్ నగర్కి వచ్చి పుస్తకాలు తీసుకొని పోయంట, ఆయన క్వశ్చన్ రాసుకుంటుంట, ఆయన కరెక్షన్ చేసుకుంటుంట, అన్ని ఆయన ప్రిపేర్ చేసుకుంటుంట, అయ్యే వచ్చినాయంట. మరి ఇయే వచ్చినాయని అంటున్నావు కాబట్టి నేను బరాబర్ చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి నువ్వు సిట్టి పేపర్ పోలే కదా, సిట్టి పేపర్ ఎవరు తీసుకున్నాడు అనే నువ్వు బయటికి వెళ్ళే కదా, మరి ఇలాంటి వాళ్ళు కొనుక్కున్నారా, పోయిన పేపర్లు ఇలాంటి వాళ్ళ కాడున్నాయో చెప్పు. నువ్వు సిట్టి పేపర్ ఎందుకు బయటికి ఇవ్వలేదు, సిట్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు, 64 GB డేటా ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను. మరి ఇలాంటి మొక్కలు ఎక్కడ కనిపించాను, మొక్కలు ఆడున్నాయంటే ఇవాళ ఎందుకు రాలేదు? ఇవాళ ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఎమ్మెల్సీ వాళ్ళకు కొంతమందికి పోయినాయని అశోక్ నగర్లలో అక్కడక్కడ అంటున్నారు, కొంతమంది క్యాండిడేట్లకు పోయినాయి కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకని అంటున్నారు. మరి వీటన్నిటికి సమాధానం చెప్పాలిగా. ఈ అన్నిటి అలాంటి వాదనలకు బలాన్ని చేకూరుస్తుంది కదా. మరి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మీరు 2 నెలలు చదివినా 3 నెలలు చదివినా అన్నావు కదా. మరి రేవంత్ రెడ్డి గారు అంటే నేను అడుగుతాను, నేను డైరెక్ట్ రాజకీయ నాయకులను కూడా అడుగుతా, మీరే చెప్తారు. మీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఏమన్నాడు ఎన్నికలప్పుడు, అరే బాబు ఎన్నికలకు గెలవాలంటే మీరు ఇక్కడ ప్యారడైజ్ బిర్యానీ తిని బతికి ఉంటే కాదు, కనీసం 2 ఏళ్ళన్నా మీరు ఎన్నికలకు మీ నియోజకవర్గాలలో ఉండవు. నీ ఎన్నికలకే 2 ఏళ్ళు ప్రజలలో ఉంటే నీకు గెలుస్తావని చెప్పినావు. 2 నెలల్లో 3 నెలల్లో సిలబస్ ఎట్ట చదువుతావు చెప్పు. నీ సివిల్స్ ఇన్స్టిట్యూట్లో మీకు దమ్ముంటే మీరు అలా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు కదా దద్దమ్మల్లారా. 3 నెలల్లో వానితోటి ఇప్పుడు వాడు ఆల్రెడీ సివిల్స్ కొట్టినోడే కదా, గ్రూప్ 1 అంటే సివిల్స్ క్యాడరే కదా, ఆల్మోస్ట్ డిస్క్రిప్టివ్ అంత అట్టనే ఉంటది కదా, కొద్ది సిలబస్ తేడా కదా. మరి వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు కదా, మా సిలబస్ మా సివిల్స్ యూపీఎస్సీ సిలబస్ ఇది సిమిలర్గా ఉంది, అది రాసి వచ్చి 18 రోజులలో చదివి నేను గ్రూప్ 1 కొట్టినని చెప్తున్నారు కదా. మరి వీళ్ళతోటి ఇది కొట్టించిన వాళ్ళకి మీకు ఓపెన్ సవాల్ ఇస్తున్నా ఓఆర్ టీవీ నుంచి, వాళ్ళతోటి ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై చేయించరి, వాళ్ళతోటి మెయిన్స్ పేపర్ల పేరు రాపిరి, వాళ్ళని రేపు సివిల్స్ లో కొట్టిరు మీకు దమ్ముంటే. అంటే 3 నెలల్లో పుట్టిన బిడ్డను వీళ్ళు రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే ఎవరిగా పుట్టిన బిడ్డను, ఎవడో కన్న బిడ్డను, ఎవడో ముట్టి కడిగి పెద్ద చేసిన బిడ్డను నా బిడ్డ అని వచ్చి వీళ్ళు నా బిడ్డని క్లెయిమ్ చేసుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ వ్యాపారం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక కుట్రకోణం ఉన్నది. ఈ కుట్రకోణం ఏంటంటే విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు అన్యాయాన్ని పసిగట్టిర్రు, ఎవాల్యుయేషన్ లో జరిగిన అన్యాయాన్ని పూర్తిగా బట్టబయలు చేసిర్రు. ఎంత బట్టబయలు చేసిర్రు అంటే వీళ్ళు బట్టబయలు చేసినటువంటి వ్యవహారాన్ని ఎవరు తప్పించుకోలేడు. ఈ తప్పించుకోలేడు కాబట్టి ఎట్టనన్నా చేసేసి ఇగో చూడు ఈ సెంటర్ వైజ్ వచ్చినటువంటి మార్కులు 450 అబవ్ వచ్చినటువంటివి మొత్తం కూడా సెంటర్ కు కొన్ని సెంటర్లోనే ఎక్కువ క్వాలిఫై 18, 19 క్వాలిఫై అయ్యి మిగతా సెంటర్లలో క్వాలిఫై కాలేదు. అంటే అంటే కొంతమంది అని ఉండరా అంటే మంచి స్టాండర్డ్. వాళ్ళ మాటల్లో చెప్తా, సమాజం ఆలోచించండి మీరు. నీ జనార్దన్ గారు ఒళ్ళు పలిచి అంటాడు, ఎప్పుడు గవర్నమెంట్ కర్ర పెడతాడు నడిచేటువంటి అంటే అనొచ్చు. ఈ సెంటర్ లోనే ఎక్కువ చదువుకున్న వాళ్ళు వచ్చిరా, మరి ఈడు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై ఈడు కూడా చదివి మరి కాదా? మరి ఈ సెంటర్ లోనే అంతా వేరు. మరి ఈడనే అడుగుతాం, మరి ఏరుకోరు వేసిన వాళ్ళ చెప్పండి. మేము కాంగ్రెస్ కావాలని ఏరుకోరు తెచ్చుకున్నట్టు కాంగ్రెస్ నువ్వు కూడా ఏరుకోరు అల్లేసినవా? మరి మీరు అన్నట్టు సమాజం ఒక్కసారి మాకు రేవంత్ రెడ్డి మీకు మాకు గ్యాప్ పెంచాలని చూస్తాడు నిరుద్యోగులకు. చూడ్రి వాళ్ళు చేసే దాంట్లో ఒక సెంటర్ అందరు చదువుకున్న వాళ్ళు ఉండొద్దా? వాళ్ళ దాంట్లో పోవచ్చు, వాళ్ళకి ఎక్కువ రావచ్చు, నువ్వు చదువుకోక ఎట్లున్నదంటే మిగతా సెంటర్లు ఇది ఎట్లున్నదంటే ఇంటర్ కాలేజ్ కో డిగ్రీ కాలేజ్ పోయినప్పుడు ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ పెట్టి ఏ సెక్షన్ లో టాపర్లను బి సెక్షన్ లో నార్మల్ అట్లనే ఉన్నది చూస్తే. ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిపోతుంది, దాని తర్వాత సెగ్రిగేషన్ జరుగుతుంది. సెకండ్ యూనిట్ టెస్ట్ కు ఒక సెగ్రిగేషన్, క్వార్టర్లీకి ఒక సెగ్రిగేషన్, ఇక ప్రీ ఫైనల్ కి వచ్చేసరికి కంప్లీట్ సెగ్రిగేషన్ జరిగిపోతుంది కార్పొరేట్ లో శ్రీ చైతన్య నారాయణ. మరి ఇది కూడా అట్లనే ఉన్నట్టు అట్లనే ఉన్నది, ఒకటే సెంటర్ లో ఇంత మార్కులు ఎక్కువ. ఈ శ్రీ చైతన్య నారాయణ సెగ్రిగేషన్ ఎట్లా జరుగుతుంది? మరి కోచింగ్ సెంటర్లు మాట్లాడట్లేవు కాబట్టి ఇటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ఏం ములాఖాత్ అయ్యారు. మరి మీ కోచింగ్ సెంటర్లలో ఎప్పుడు కనిపించినటువంటి వాళ్ళు అశోక్ నగర్ లోనే మీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, చంద్రమండలాన లేవు మీ కోచింగ్ సెంటర్లు. ఈ మొఖాలు మరి అశోక్ నగర్ లో మీ కోచింగ్ సెంటర్లు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే 3 నెలల్లో కోచింగ్ ఇచ్చి వాళ్ళు మరి టాపర్లు అయ్యేటోళ్ళకి మరి సంవత్సరాల తరబడి చేసేటోళ్ళకి మీకెందుకు ఇవ్వలేకపోతే అదే అంటున్నాం. మరి 3 నెలలు వచ్చిన వాళ్ళతో అందరితో యూపీఎస్ కొట్టి పీరిగా ఆ మొఖాలు ఎక్కడ కనిపించలే కదా. మరి ఈ మొఖాలతోటి మీరు కాంగ్రెస్ తోటి ములాఖాత్ అయితే తెప్పించారో చెప్పి అయ్యా మీరు ఎట్లా పెట్టి మేము డబ్బులు ఇస్తాం మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మేము క్లెయిమ్ చేసుకుంటాం ఏలో రాకుండా అని చెప్పిర్రా? అన్యాయాన్ని రారి ఎందుకు అన్నిటికీ తావులు ఇస్తారు? అటు ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం కూడా అవుతుంది మీరు చేసే లంగ పని వల్ల. ఇటు నిరుద్యోగులకు దూరం అవుతారు, సమాజంలో హీనం అయిపోతారు, కోచింగ్ సెంటర్లకు ఒక ఇజ్జతమానం లేదనేది. చూడాలా, మేము ప్రతిదీ ఆధారాలతోటే చెప్తున్నాం, వితౌట్ ఎవిడెన్స్ ఒక్క మాట కూడా మాట్లాడము.
విత్ ప్రూఫ్స్ తోటి ఎవిడెన్స్ తోటి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా పైన చూపించిన కదా ఈ పేజీలో వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్ఎల్ ప్లస్ వాళ్ళు 21,000 ఎవరైతే క్వాలిఫై ఎగ్జామ్ రాసిర్రో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పినాం. అయితే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా చూడరేనా ఇప్పుడు నేను 5 హెడ్స్ కింద చెప్తున్నాం. ఒక్క వ్యక్తికి ఇంత ముందు చెప్పినట్టు కదా పక్క పక్కన ఉన్న వాళ్ళకి సేమ్ మార్క్స్, మధ్యలో ఒక గ్యాప్ వచ్చిన వాళ్ళకి సేమ్ మార్క్స్, మధ్యలో ఇద్దరు ఉన్న వాళ్ళకి ఒక మార్క్స్ సేమ్ మార్క్స్, ముగ్గురు ఉన్న వాళ్ళకి సేమ్ మార్క్స్, మళ్ళీ కొన్ని సెంటర్లలో ఒక 2-3 గ్యాప్ సేమ్ మార్క్స్ ఆల్ టికెట్స్ పక్క పక్కనే ఒకడు ఆబ్సెంట్ అవుతాడు. అట్లా 6 రకాలుగా సెగ్రిగేట్ చేసినాం. ఇది పక్క పక్కన ఉన్న వాళ్ళకు 470కు 253, ఇది 471కు 253. ఇది జూమ్ చేయన్న, ఇది చేయరు ఒక్కసారి చూపెడు. ఇది ఇద్దరు ఒక్కరి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు ఓకే సేమ్ మార్క్స్. సరే జూమ్ తీసుకో. ఎట్లా వస్తాయి ఈ సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఇది ఆల్ టికెట్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్, ఇది ఆల్ టికెట్ నెంబర్, ఈ మార్క్స్ సేమ్. అంటే ఈయన తర్వాత ఈయన ఉంటాడు, అంతే, 2 సేమ్ ఉన్నాయి, సేమ్ మార్క్స్. ఇప్పుడు ఇలా కూడా చూడండి, ఇట్లా ఎంత మంది ఉన్నారంటే ఇలా 650 మంది ఉన్నారు. అంటే సేమ్ ఎగ్జామ్ సెంటర్ లో ఆల్ టికెట్ నెంబర్ సేమ్ వేసినట్టే వేసారు మార్క్స్, అంతే కదా. వీళ్ళు 650 మంది. ఈ సెకండ్ సెగ్మెంట్ కి వెళ్ళిపోతే మనం సెకండ్ సెగ్మెంట్ లో ఇద్దరు మధ్యలో ఒక్కళ్ళు గ్యాప్ వస్తారు, వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఆధారం లేకుండా ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అయినా మళ్ళీ కేసు పెడితే మళ్ళీ మేము ఆగమైపోతాం, ప్రభుత్వాన్ని మా మీద మళ్ళీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏమైనా చేస్తున్నారు అంటే లొల్లి. మేము అనట్లేదు, తప్పు జరిగింది, తప్పుని సరిదిద్దు. మరి ఇంత దారుణంగా కనబడుతుంది కదా ఇంత. రేవంత్ అన్న తప్పు జరిగింది, నీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మరి ఎట్లా జరిగిందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందో నువ్వు సరిదిద్దుకోమని చెప్తున్నాం మేము. ఆ సరిదిద్దుకోకుండా నువ్వు చేస్తే ఇదేనా ఇది ఇక్కడ చూడండి, మనం 650 అన్నాం కదా, 654. ఫస్ట్ దాంట్లో మనకు వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది వస్తారంటే ఇద్దరు సేమ్ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మనం నిన్న నుంచి ఇది డేటాను చేసినాం కదా, దీంట్లో అన్నిటిలలో మనకు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సెగ్మెంట్ 5 సెగ్మెంట్ల కింద మనం క్లియర్ గా చెప్పినటువంటి డేటా ఇది. దాంట్లో 654 మంది వస్తారు. ఇది 654 డబల్ చేసుకుంటే రెండో దీంట్లో మనకు డైరెక్ట్ మూడో దగ్గరికి పోయినాం, ఇద్దరి మధ్యలో ఉండేటటువంటిది. ఇదేంటంటే 752. ఇది కూడా చూపిద్దామన్నా. ఈ సెగ్మెంట్ ఏంటంటే ఒక్కసారి మనం ప్రతి సెగ్మెంట్ కు చూపించి పర్సన్ వచ్చిందనేది చూపించాలి, ఇట్టేనే కాదు. ఎవరెవరు మేము చేసినటువంటిది హెడ్లైన్ చూపించినాక కిందికి స్క్రోల్ అయితే అయిపోతుంది. ఫస్ట్ చూపించింది ఇది సెకండ్ టైంకు వచ్చినటువంటిది సెకండ్ హెడ్. ఈడ 702 మంది ఇద్దరి మధ్య ఒక పర్సన్ వస్తాడు అనమాట. అదే ఫస్ట్దేమో ఇమిడియట్ అంటే ఇది ఒక్కరు వస్తారు మధ్యలో గ్యాప్. అట్లా వచ్చినటువంటి వాళ్ళకు 702 మందికి అవుట్ ఆఫ్ 900 మార్క్స్ కు సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇది చూడన్న, అంటే ఇప్పుడు ఒక్క నిమిషం అర్థమయ్యేటట్టు 276 ఇక్కడ ఉంది, అంటే మధ్యలో క్యాండిడేట్ ఉంటాడు. ఇప్పుడు 276 ఉంది, 3 డిజిట్స్. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది 278, అంటే మధ్యలో క్యాండిడేట్ ఉంటాడు. మిస్ అని కాదు, ఒక క్యాండిడేట్ ఉంటాడు మధ్యలో, క్యాండిడేట్ కూర్చొని ఉంటాడు. ఈయన 441, ఇక్కడ 441. ఓకే, ఇక్కడ ఈయన ఈ ఆల్ టికెట్ చూసుకోరి 335, 395 కి 13.5. అంటే మొత్తానికి అయితే మధ్యలో కూర్చున్న వ్యక్తికి తప్ప ఇద్దరు సేమ్ వచ్చింది, అంతే కదా. ఈడ 397 కు ఎన్ని వచ్చినాయి 413.5. సేమ్ అన్నట్టునే ఉంటాయి. ఇది కొద్ది కిందికి వచ్చి ఇప్పుడు ఇలా మనము మధ్యలో ఏమన్నా తీసుకొని చూసుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో ఒక ఇక్కడ 128 సీరియల్ నెంబర్ లో చూద్దాం. లాస్ట్ 3 డిజిట్స్ ఆల్ టికెట్ చూస్తే 235, 235 వచ్చిన మార్కులు 397.5. ఇక్కడ ఒకళ్ళు మిస్ అయితే ఇప్పుడు ఎంత రావాలి 237. వచ్చిన మార్కులని రాండమ్ గా చూసినా అంతే ఉంది, ఎంతైనా అంతే. మీ ఎవిడెన్స్ తోటే ప్రొడ్యూస్ చేసినాము. ఇంకా నెక్స్ట్ థర్డ్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. ఓకే, థర్డ్ సెగ్మెంట్ కి వెళ్ళిపోయి చూడాలి.
ఎందుకు మనము ఆధారాలతో సహా ఇక్కడ వీళ్ళకి చూపియాలి. ఆధారాలు లేవనుకో ఇది ఈ సెగ్మెంట్ చూడండి, ఇక్కడ వాళ్ళు ఇద్దరు వస్తారు క్యాండిడేట్స్. చూడండి ఇక్కడ లాస్ట్ హాల్ టికెట్ 3 డిజిట్స్ చూసుకుంటే 71, ఇక్కడ 74, అంటే మధ్యలో ఇద్దరు 72, 73. ఈయనకు వచ్చినాయి 311, ఈయనకు వచ్చినాయి 311 మార్కులు. ఇప్పుడు ఇది కూడా ఒక ర్యాండమ్ గా చూద్దాం. ఒక 24 మందిలో చూడండి, ఏదైనా ఒక నెంబర్ చెప్పండి. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకొని చూడండి. ఒక 29లో చూడండి, 29లో చూడండి, 29 చూడండి. 417 హాల్ టికెట్ లాస్ట్ 3 అంకెలు తీసుకుంటే 18, 19 పోతుంది. 420 ఈ మధ్యలో 18, 19 పోయింది అనుకో 20కి వచ్చేస్తుంది. 20 సేమ్ మార్క్స్ అంతే. ఇది ఇంకా 52 మంది, అంటే ఇట్లా 52 మంది, ఇట్లా 64 మందికి 64 మీద. ఓకే 32 అంటే సీరియల్ నెంబర్ డబల్ చేస్తాం కదా, 64 మంది. ఇప్పుడు ఇంకొక ఎడ్ కింద క్యాండిడేట్స్ కి మధ్యలో ముగ్గురు పర్సన్స్ వాళ్ళకు కూడా సేమ్ మార్క్స్ వస్తాయి. ఇట్లా ఎంత మందికి వచ్చింది? 52 మందికి వచ్చింది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ హాల్ టికెట్ చూడండి, 273కి ఎంత వచ్చినాయి? 205.5 వచ్చినాయి. 277 అంటే 74, 75, 76, 77 సేమ్ హాల్ టికెట్. 77 కు 73 కి మధ్యలో ముగ్గురు తీసేసినాం కదా, 205.5. ఇప్పుడు ఒక 11 నెంబర్ చూద్దాం. లాస్ట్ 3 చూస్తే 433 హాల్ టికెట్, వచ్చినటువంటి మార్కులు 365.5. ఈ హాల్ టికెట్ చూస్తే 437, అంటే 34, 35, 36 ముగ్గురు మిస్. అంటే మిస్ అంటే వాళ్ళని తీసేస్తే ఈయనకు వచ్చినటువంటి మార్కులు 360. ఎట్టో వస్తాయి వీళ్ళందరికి ఇట్ట మార్కులు? ఫస్ట్ చూస్తేనేమో ముందు వెనకాల, తర్వాత మధ్యలో ఇద్దరు, తర్వాత ముగ్గురు మధ్యలో, అంతే కదా. ఇది చూడండి, ఇక్కడ చూడండి ఇట్లా మార్కులు కొద్దిగా తేడా వచ్చినాయి. ర్యాంకులు మార్కులు తేడా రావడంతో కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ అన్న, జనరల్గా ఇప్పుడు 71, 72 ఉన్నది, ఇద్దరు సేమ్ మార్క్స్ వచ్చినాయి. వాళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడాల అవకాశాలు ఉంటాయా? డిఫరెంట్ ఒకటే రూమ్ లో పడతాయి. సీరియల్ అంతా ఒకటే ఉన్నప్పుడు ఒక రూమ్ లో పడకుండా ఎక్కడ పడతారు? ఇప్పుడు ఇలా చూడన్నా, ఇప్పుడు ఈయనది హాల్ టికెట్ ఉంది, సిరీస్ ఇది అంతా హాల్ టికెట్ 299. మరి 299 303 అంటే అదే హాల్ రాకుండా ఎట్లా వస్తారు? ఒక్క నెంబర్ తోటి ఏమైనా ఎక్కువ వేరే రూమ్ లో పడే అవకాశం రూమ్ పోవచ్చు, కానీ ఎట్లా వస్తున్నాయి ఈ హాల్ టికెట్ నెంబర్లకు? సెంటర్ అదే కదా రాసింది, అయితే అదే కదా సెంటర్ అదే రాసింది. నువ్వు అన్నట్టు ఇంకా లాజిక్ పోతే ఏంటంటే తీరా ఈ 29 కానే ఆ హాల్ అనేది ఎండ్ అవ్వచ్చు, హాల్ టికెట్ లాస్ట్ నెంబర్ రావచ్చు, కానీ మరి ఇంకొక రూమ్ కు పోవచ్చు అంటున్నావు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది, కాదనట్లే. కానీ ఇట్లా ఎట్లా వస్తాయి పక్క హాల్ టికెట్ లో ఏ విధంగా వచ్చినాయి మార్కులు? అదే మ్యాజిక్ ఇక్కడ. ఒక్కలే కాదు కదా, ఎన్ని మ్యాజిక్లు. ఇప్పుడు చూడన్నా, ఇది ఇంకా మళ్ళీ ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ కొద్ది మార్కులు 527 వచ్చింది, ఇతను హాల్ టికెట్ నెంబర్ 528, ఈయనకు 144th ర్యాంకు, 278th ర్యాంకు. కానీ మార్కులలో పెద్ద తేడాలు లేవు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి కొద్ది మార్కులతో పోతాయి. ఇవన్నీ ఇంతే, కాన్సిక్యూటివ్ హాల్ టికెట్లతోటి పక్క హాల్ టికెట్లతోటి వచ్చినాయి, ఇవన్నీ ఇంతే. ఇంకా ఇది చూస్తే ఒక్క నిమిషం, వాట్సాప్ వాట్సాప్లో ఉంటాను. వాట్సాప్ కాదని ఇక్కడ ఒకటి వీళ్ళు చేసినటువంటి తంతు అంతా ఇంత కాదు, చాలా దారుణాలు అంటే దారుణాలు చేసారు. ఇప్పుడు ఇలా చూడరు అన్న, ఇలా ఈ ఫైల్లో చూడండి, డిఫరెన్సెస్ అనేవి ఏముండవు. మార్క్స్ హాల్ టికెట్లు, ఈ హాల్ టికెట్ల నెంబర్లతో వచ్చినటువంటి మార్క్స్ 0 డిఫరెన్స్లు. ఇప్పుడు అది చేసిందే ఇట్లా వాళ్ళకు ఉన్నటువంటి మార్కులు ఎట్లా ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి అనేటటువంటి పెట్టినాం. 0 డిఫరెన్స్. హాల్ టికెట్స్ సేమ్ పక్క హాల్ టికెట్స్, వాళ్ళకు వచ్చినటువంటి డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ 0, అంటే సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇంతమందికి సేమ్ మార్క్స్ చూడ్రి. ఇప్పుడు కొంతమందికి 0.5 డిఫరెన్స్ మార్క్స్, సేమ్ హాల్ టికెట్ పక్క హాల్ టికెట్లు 0.5 డిఫరెన్స్, 0 డిఫరెన్స్, 0.5 మార్క్ డిఫరెన్స్, 1 మార్క్ డిఫరెన్స్ పక్క హాల్ టికెట్లకు. పక్క హాల్ టికెట్ ఇక్కడ చూడండి, మీరు చూడండి 45 హాల్ టికెట్, 46, 43 హాల్ టికెట్, 44 హాల్ టికెట్. మాస్ కాపింగ్ ఏమైనా జరిగి ఉంటుందా లేకపోతే? మరి వాళ్ళే చెప్పాలన్నా, ఇగో మేమైతే కష్టపడి చేసినామన్నా,
అస్సలు డిఫరెన్స్ లేకుండా 0.5 మార్క్ డిఫరెన్స్ తోటి 1 మార్క్ డిఫరెన్స్ తోటి 1.5 మార్క్ డిఫరెన్స్ తోటి పక్క ఇప్పుడు ఇంకొకటి అన్న, ఇక్కడ చూడండి ఇది ఏదన్నా ఒకటి తీసుకో 74 ఆల్ టికెట్ నెంబర్ 674 675 వచ్చిన మార్క్ 1.5 డిఫరెన్స్ ఇట్లా ఎందుకు వచ్చినాయి అంటున్నాం మేము. అంటే క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంటుంది అన్న, సేమ్ అందరికి ఒకటే సేమ్ ఉంటుంది. కానీ ఇది నీకు ఆబ్జెక్ట్ ఇది మనకు ఏది బిట్ పేపర్ కాదు, చేస్తందుకు OMR కాదు, బబ్లింగ్ పక్కన అటు ఇటు చూసి అందరిని చూసి ఇటు దిద్దందుకు. ఇది రాసేది నువ్వు రాతకు నా రాతకు చాలా తక్కువ, చాలా తేడా ఉంటుంది. ఇది ఏంటంటే ఇలా డైరెక్టివ్ వర్డ్స్ అనే ఉంటాయి మీరు అడిగినట్టు. ప్రతి క్వశ్చన్ కూడా ఒక డిఫరెంట్ వర్డ్ క్వశ్చన్ అనేటటువంటిది వర్డ్ అనేటటువంటి క్వశ్చన్ డెరైవ్ చేస్తుంటది. అలాంటప్పుడు నీకు ఆ వ్యక్తి యొక్క టాలెంట్ ని బట్టి ఆన్సర్ అనేది డిఫర్ అవుతుంది, కానీ సేమ్ ఉండదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చూడండి, క్వశ్చన్ పేపర్లో నీకు సింపుల్గా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ ఇల్లిసిడేట్ అని ఉంది 14th క్వశ్చన్, విశదీకరించము. 15th క్వశ్చన్లో డిస్కస్ అని ఉంది, చర్చించండి అని ఉంది. 15th ఏలో నీకు వచ్చినటువంటి క్వశ్చన్ ఇల్లిసిడేట్ అని ఉంది, విస్తృతపరచమని. ఇట్లా నీకు ఉండేటటువంటిది ఇంగ్లీష్లో ఎవాల్యుయేటివ్, ఎలిసిడేటివ్, అనలైజు, క్రిటికల్లీ అనలైజు, ఎగ్జామిన్, ఇవన్నీ ఉంటాయి. ఈ కీవర్డ్స్ ఇది డైరెక్టివ్ వర్డ్స్. క్వశ్చన్ ఏం రాయాలనేది చెప్పొద్దు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి అది ఇస్తారనమాట. ఇప్పుడు మనకేంటంటే రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా రేవంత్ రెడ్డి పాలన ఎలిసిడేట్, దాన్ని అది ఎలిసిడేట్ అనేది ఆ పాలన గురించి చెప్పాలి. రేవంత్ రెడ్డి పాలన వివరించుము, రేవంత్ రెడ్డి పాలన విశదీకరించుము, ఆ స్టేట్మెంట్ దాన్ని అది నువ్వేమంటావు అనే దాన్ని బట్టి ఆన్సర్ అనేది మారుతుంది. ఒక్కొక్క వ్యక్తి అప్పట్లప్పుడు తను ఆలోచించుకొని చేయాల్సింది. ఏ వ్యక్తికి ఈక్వల్ మార్క్స్ రావు. ఇది రిలేటివ్ పర్ఫార్మెన్స్ అంటారు. గ్రూప్ 1 అంటేనే అతను ఇచ్చేటటువంటి ఆన్సర్ అనేటటువంటి ఒక వ్యక్తితోటి ఇంకొక వ్యక్తికి అనేది రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సేమ్ మూసదారులు ఉండదు. 10th ఇంటర్లో పెట్టినట్టు బ్లూ ప్రింట్ పెట్టి దిద్దుడు ఉండదు. కానీ మరి ఇట్లా ఎట్లా వచ్చినాయి మార్కులు అనేది చాలా. ఇప్పుడు పేపర్ కరెక్షన్ చేసిన వాళ్ళు కూడా చాలా వరకు 70 ఏళ్ళు పైబడి ఉన్న వారే ఉన్నారని కూడా ఆరోపణ వస్తుంది. నిజమేనా? ఉన్నారన్న, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారము ఆధారాల ప్రకారము వాళ్ళు ఏం చేసిర్రంటే మేము రెగ్యులర్ ఫ్యాకల్టీలను పెడతామని చెప్పారు. ఎక్కడ కానీ మేము వేరే వాళ్ళని తీసుకురావట్లేము, రెగ్యులర్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చినాం అన్నారు. ఇగో ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది The chief examiners or evaluators are also involved in several UPSC examinations and evaluations. The evaluators have been identified for all the subjects from the reputed universities or institutions across the country. Full stop. All the evaluators are the regular faculty from the universities or government colleges, institutions. Regular faculties are now. ఈ రెగ్యులర్ ఫ్యాకల్టీస్ రిటైర్డ్ అయిన రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎట్లయితే కాదు కదా. మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చారు. ఉస్మానియా నుంచి పోయారు, తెలుగు యూనివర్సిటీ నుంచి పోయారు, కాకతీయ యూనివర్సిటీ నుండి పోయారు, శాతవాహన యూనివర్సిటీ నుంచి పోయారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఉన్నాయి, పెట్టాం ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. ఇది నేను ఏ ఎవిడెన్స్ పెట్టినా నువ్వు ఇచ్చినటువంటి వెబ్ నోట్లు ఏదైతే ఇచ్చినావు, నువ్వు ఇచ్చినటువంటి GRL ఏదైతే ఇచ్చినావో, నువ్వు ఏదైతే ఇచ్చినావు 21,000 మెయిన్స్ రాసిన వాళ్ళు ఇచ్చినావు అదే ఇచ్చిన. నేను తీసింది నేను నీకు ఇయ్య, నేను కోర్టులో చూసుకుంటా. నీకెందుకు ఇవ్వాలా? నేను చూపిస్తాడు కోర్టులో. నువ్వు కూడా రా, కోర్టుకు వస్తావు కదా, అప్పుడు కోర్టులోనే చూపిస్తాం. ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఇది మనకు ఉన్నటువంటి వ్యవహారం. మరి ఆ రిటైర్డ్ అయినోడు వానికి ఇష్టం వచ్చినట్టు వేస్తాడు, పోతాడు. ఉన్న ఉద్యోగం పోదు, వచ్చే పెన్షన్ వస్తుంది, కోర్టు. అదే నువ్వు రెగ్యులర్ గా ఇప్పుడున్న ఫ్యాకల్టీ వరకు వాళ్ళ దగ్గర పెట్టుకుంటావు. ఉద్యోగం తీసేస్తే నా బతికేంది అనుకుంటావు. ఎందుకు అనుకుంటావు? నీకు ఫస్ట్ ఏ ఎంప్లాయీ అయినా కానిస్టేబుల్ కాంచి అటెండర్ కాంచి ఎవడన్నా పోనీ ఏ ఉద్యోగం ఇంకొకటి అన్న, క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్ రాసిన వాళ్ళు కూడా క్వాలిఫైర్ అంటున్నారు. అట్లాంటి వాళ్ళు రేపు మరి సర్వీసు జెన్యున్ గా చేస్తారు అనుకోవచ్చా? ఇక జెన్యున్ గా చేస్తారంటే ఈ రేవంత్ అన్న ప్రభుత్వానికి ప్రజాపాలనకు ఆ ప్రజాపాలకులు ఏ విధంగా చేస్తారు ఇక వాళ్ళకే తెలియాలి. ఇలాంటి వాళ్ళు ప్రజాపాలన అందిస్తారు. మరి ఈ ప్రజాపాలన ఎట్టుంటదో ఇంకొక 2-3 నెలల్లో చూడాలి. మరి అంటే మళ్ళీ ఇంత పెద్ద పోస్టులు మళ్ళా రానున్న రోజులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఇది తెలంగాణ కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని ఇది భారీ. ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది భారీ నోటిఫికేషన్. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. చూడన్నా, సేమ్ 1.5 డిఫరెన్స్ ఎట్లా వస్తుంది, 2 మార్క్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది, సేమ్ ఆల్ టికెట్లు. ఇక్కడ చూడండి, ఒక్కటి చూసుకోండి, 525 ఆల్ టికెట్, 508, 408. ఈడ
వచ్చేటటువంటి హాల్ టికెట్కు ఈడ 527 వచ్చిన మార్కు 510, 2 మార్క్స్ డిఫరెన్స్. నేను సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళని చూపించిన, డిఫరెన్స్ చూపించిన, సేమ్ మార్క్ ప్లస్ డిఫరెంట్ మార్క్స్ చూపించిన. అంటే ఇది గందరగోళం అంతా ఎటు చూసినా కానీ రిజల్ట్ అనేది సేమ్ అవుతుంది. ఎట్లా హాల్ టికెట్ నెంబర్లు వేసారు అట్లనే కనబడుతుంది రిజల్ట్స్ కూడా అంతే. మరి ఎట్లా వస్తాయి వీళ్ళందరికీ అనేటటువంటిది ఒక సందిగ్ధం. సేమ్ మార్కులు అనేటటువంటిది ఏ విధంగా పడతాయి? మరి వీళ్ళు అన్నట్టు మరి ఇట్లా సేమ్ మార్కులు పడ్డప్పుడు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 2 ఎవాల్యుయేషన్స్ అనేది జరగాలి. ఇక్కడ ఈయనే చెప్పిండు 2 ఎవాల్యుయేషన్సే చేస్తున్నాడు. గతంలో 3 ఎవాల్యుయేషన్స్ ఉన్నాయి. ఇక చూడండి, డబుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఆల్ ద ఆన్సర్ స్క్రిప్ట్ ఈజ్ మ్యాండేటరీ అన్నాడు. మరి 2 ఎవాల్యుయేషన్స్ జరగాలి. 2 ఎవాల్యుయేషన్స్ జరిగితే ఇటు సేమ్ మార్క్స్లు ఎట్టొచ్చినాయి? నీకు అంత డిఫరెన్స్ వచ్చినప్పుడు 2 ఎవాల్యుయేషన్లలో డిఫరెన్స్లు రాలేదా? మరి ఎందుకు థర్డ్ ఎవాల్యుయేషన్ పోలేదు? డిఫరెన్స్ రాకుండా నువ్వు చూసుకున్నావు, థర్డ్ ఎవాల్యుయేషన్ పోవద్దని. ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారం అందరు రెగ్యులర్ ఫ్యాకల్టీలు అన్నావు, అందరిని పెట్టిందన్నావు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్కు ఆయన 2 ఎవాల్యుయేషన్స్ మ్యాండేటరీ అని చెప్పిండు. మరి ఇక్కడ గవర్నెన్స్ అనేటటువంటిది దానికి 50 మార్కులు ఉన్నాయి. దీనికి 12 మంది ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్ 11 మెంబర్స్ ఇచ్చింది 23 ప్రకారం. దాని ప్రకారం 21,000 పేపర్స్ను 13 మెంబర్స్ ఏ విధంగా దిద్దగలుగుతారు? ఆయన ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ 90 రోజులు అన్నాడు. నవంబర్ 1 నుంచి జనవరి 31 అన్నావు. ఈ 3 నెలల్లో వచ్చిన సెలవు దినాలను చూస్తే సండేస్ వచ్చినాయి 12 సండేలు 3 నెలల్లో. 3 సెకండ్ సాటర్డేలు వచ్చినాయి 3 నెలల్లో. సంక్రాంతి పండగకు 3 రోజులు హాలిడేస్, జనవరి 1కు హాలిడేస్, క్రిస్మస్కు హాలిడేస్, మరి 26th జనవరికి హాలిడేస్. మరి ఇన్ని హాలిడేస్ పోతే నీకు వచ్చినటువంటి మొత్తం హాలిడేస్ 20 పోయినాయి. నీకు 3 ప్రతి నెల 4 సండేలు, ఒక సాటర్డే సెకండ్ సాటర్డే తీసేస్తే 5, 3 5లో 15 నాన్నే కనిపించినాయి. మరి హాలిడేస్ లో ఇట్లా ఏమన్నా ఈ పేపర్లు ఇవన్నీ ఎట్లా? మళ్ళీ ఈయన చెప్పినటువంటిది ఈయన ఫస్ట్ 7th నవంబర్ నుంచి ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఫేజ్ జరిగింది అన్నాడు, ఫస్ట్ స్పెల్ అప్ ఎవాల్యుయేషన్. మరి 70 రోజులల్లో ఈ 11 మంది 12 మంది 22 పేపర్లను ఏ విధంగా దిద్ది 21,000 పేపర్స్ని ఏ విధంగా దిద్దారు? ఇంకొకటనా ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఒక ఇష్యూ కూడా ఉంది. వీళ్ళు దిద్దిన దాంట్లో ఇప్పుడు ఇట్లనే అంటాం, మేము ఇంగ్లీష్ పేపర్లో అయిన వాళ్ళని పక్కన పడేసినాం, చాలా మంది డిస్క్వాలిఫై చేసినాం అన్నారు అనుకో. ఆడ కూడా నువ్వు ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారము ఆయన ఏదైతే చేసిండ్రో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇంగ్లీష్ పేపర్లలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇంగ్లీష్కు 40% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వీటికి రావాలి, ఓపెన్ వాళ్ళకి 60 మార్కులు వచ్చినాయి, బీసీకి 52.5 రావాలి, ఎస్సీ ఎస్టీలకు 45 మార్క్స్ రావాలి 150కి ఇంగ్లీష్. మరి వీళ్ళకి వచ్చినటువంటి వీళ్ళు ఇచ్చిన డేటా కల్లే తీసిన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన, వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా ఇచ్చిన. ఏంటి నువ్వు ఇచ్చిన 2021 మంది దాంట్లో ఇచ్చిన దాంట్లో ఇది వాళ్ళ సీరియల్ నెంబర్లు, ఇది వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్. వాళ్ళకి 22 మార్కులు ఇంగ్లీష్ లో వస్తే నీకు లీస్టే చూసుకున్నా. నేను ఎందుకు తీసుకున్నానంటే ఎస్సీ ఎస్టీలకు ఎన్ని మార్కులు రావాలి? 45 మార్క్స్ రావాలి. 45 మార్క్స్నే కట్ ఆఫ్గా పెట్టుకున్నా నీకు. ఎందుకంటే ఒకవేళ 50 వచ్చినోని కూడా 52 వచ్చినోని కూడా పెట్టుకున్నాం అనుకో, వాడు ఏమనుకుంటాడు, వాడు బీసీ వాడు అయి ఉండొచ్చు కదా అనుకోవచ్చు. నేను లీస్ట్ ఎస్టీనే పెట్టుకున్నా. 45 మార్క్స్ కన్నా తక్కువ వచ్చింది అనుకో, వాడు అసలు ఇక మెయిన్స్ పేపర్ దిద్దడానికి వాడు ఎలిజిబుల్ కాదు. ఇక ఎస్సీ ఎస్టీకే 45, మిగతా వానికి ఇంకా 50 to 60. కాబట్టి లీస్ట్ ఇది పెట్టుకుంటే నువ్వు 22 మార్కులు వచ్చినోడు ఇంగ్లీష్లో క్వాలిఫైయే కాదు. 1 పేపర్లు ఎందుకు దిద్దిచ్చినావు? నీకు మ్యాన్ పేపర్ లేదు కదా, 1 పేపర్ ఎందుకు దిద్దిచ్చినావు? ఎట్లా దిద్దిచ్చినావు చెప్పు. నీకు ఈ హాల్ టికెట్ నెంబర్కు 27 మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చినాయి, 229 వచ్చినాయి. ఈ హాల్ టికెట్ నెంబర్కు 33 వచ్చినాయి, వచ్చిన మార్కులు 87.5. వీటికి అన్నిటికి కూడా ఇట్టున్నాయి. మరి ఇంగ్లీష్ వాళ్ళని ఎందుకు దిద్దినావు? ఇంగ్లీష్ క్వాలిఫై కానటువంటి పేపర్ను మెయిన్స్లో ఎందుకు అన్ని పేపర్లు దిద్దిచ్చినావు? నీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ దాంట్లో ఇంగ్లీష్ క్వాలిఫై కాకుండా పేపర్ క్వాలిఫై కాకుండా నీకు మిగతా పేపర్లు కరెక్షన్ చేయరు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా అంతే. మరి ఇంగ్లీష్ క్వాలిఫై కాని వల్ల మిగతా పేపర్లు ఏ విధంగా దిద్దిచ్చినావు? 6 పేపర్స్ చెప్పాలి. ఇది చాలా క్రిటికల్. ఎందుకంటున్నానంటే
నేను ఏదైతే ఇక్కడ అటెండెన్స్ లో క్లెయిమ్ చేసినో ఈ ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని బట్టి అటెండెన్స్ ను ఇక్కడ నాకు 10 మెంబర్స్ అనేది వేరే అవుతున్నారని చెప్పినో దాంట్లో నేను ఇంగ్లీష్ వాళ్ళని డిస్క్వాలిఫై చేసిన అనొచ్చు. నేను ఇది చేసినప్పుడు చాలా మంది నాతోటి వితండవాదం ఏం చేశారంటే అన్న 932 మెంబర్స్ అనేటటువంటి వాళ్ళు అప్పటికి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ లిస్ట్ పెట్టలేదు 21,000 ఇది, కాబట్టి ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై కావచ్చు కదా ఈ 932 మెంబర్స్ అన్నారు. వాడు ఇచ్చిన అర్ధ గంటలు ఎమ్మటే అవును కదా ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై అవుతారు అని అన్నట్టు చూద్దామని చెప్పిన వాళ్ళకి ఇమీడియట్ గా ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే నేను అప్పుడు డిస్క్వాలిఫై అయ్యిరా కాలేదనేటటువంటిది నేను ఊహించుకోను. ఇవన్నీ డిక్లేర్ చేసినటువంటి వాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాడే డిక్లేర్ చేయాలి. నేను కోర్టులో కేసు వేస్తే అజంప్షన్స్ ప్రిజంప్షన్స్ అనేది అప్లికేబుల్ కాదంటాడు. వాడిచ్చిన డేటాను నేను అజ్యూమ్ ఎట్ట చేసుకోను. ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పిన అందరితోటి తప్పు జరిగిందని చెప్పినాక వాడు వచ్చినటువంటి డేటాలో తీసుకుంటే ఈ రోజు చూడండి వాళ్ళు చేసినటువంటి ఒక దద్దమ్మ పని ఎంత దారుణమైన దద్దమ్మ పైన ఇవాళ ఇంగ్లీష్ ఈ మార్కులు వచ్చిన వాళ్ళతో దిద్దిచ్చినావు. మరి అంటే ఇంగ్లీష్ నువ్వు డిస్క్వాలిఫై అయిన వాళ్ళని ఇలా చూపించినప్పుడు 10 మెంబర్స్ ఎక్కడ పోయారు? ఇప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు అన్న టీజీపీ ఆరోపణలు కాదు ఆధారాలతో పెట్టినప్పుడు ఈ నిజాలే. సరే ఓకే మరి టీజీపీ అయితే నిజమే. ఓకే టీజీపీఎస్ ఏమన్నా మీకు ఏమైనా సమాధానం ఇచ్చిందా దీని మీద? నేను నాది ఆరోపణ ఎప్పుడు అవుతుంది ఏది ఆరోపణ అవుతుంది అంటే నీకు అందరికి సేమ్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి ఈ సెంటర్లలో ఏం జరిగింది అది నాకు డౌట్ ఉంది. నువ్వు ఇచ్చిన కరెక్షన్ ప్రకారం నువ్వు ఇచ్చిన మార్కుల ప్రకారం దానిపైన నేను చేయమని అడుగుతున్నా. అది ఆరోపణ. ఇది ఆరోపణ కాదు కదా. ఇంగ్లీష్ క్వాలిఫై కాని వాళ్ళు ఎందుకు దిద్దినావు నువ్వు? నీ కాడ మ్యాన్ పవర్ లేనప్పుడు వీళ్ళని తీసి పక్కన వేయచ్చు కదా, ఏరు పక్కన వేయచ్చు కదా, ఎందుకు చేయలేదు? మరి దేని కొరకు చేయలేదు అని అడుగుతున్నావు. ఇంకోటి నాన్ లోకల్స్ కూడా ఇక ఇవన్నీ ఇది చూడండి లీస్ట్ మార్క్స్ 900కు వీళ్ళకి లీస్ట్ మార్క్స్ ఎట్ వస్తాయి. తెలుగులో ఇంగ్లీష్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి? సింగిల్ డిజిట్స్ గీ మార్కులు వస్తాయా? వాడు గ్రూప్ 2కు గ్రూప్ 3 కన్నా చదువుకుంటాడుగా. ఇదేమన్నా బిట్ పేపర్ కాదు కదా, ఆబ్జెక్టివ్ కాదు కదా, కరెక్ట్ ఆ క్వశ్చన్ పెట్టకుండా తప్పు అవుతుంది అనేటటువంటిది. ఈడ ఏది రాసినా కనీసం 1 మార్క్ అన్న ఎత్తాడుగా. 3 గంటలు కూర్చున్నప్పుడు కనీసం ఏదో రాసి వస్తాడుగా. మరి ఇంత దారుణంగా ఈ పేపర్ కరెక్షన్స్ ఎవాల్యుయేషన్స్ అనేటటువంటి చాలా దారుణం అన్న. ఇది వీళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ను దీంట్లో దాని నుంచే మేము డికోడ్ చేసినాం. ఎందుకు చేసేసారు? ఇవి వెబ్ నోట్ నుంచి మేము అడగదలుచుకుంది ఏంటంటే మేజర్గా ఎవాల్యుయేటర్స్ కరెక్ట్ లేరు. నువ్వు దిద్దినటువంటి డేట్స్ ఈ సరిపోదు అనేటువంటి పసిగట్టినాం. ఎవాల్యుయేటర్స్ సరిగ్గా లేరు. తర్వాత 29 జీవో ఎఫెక్ట్ అనేది దీంట్లో క్లియర్ కనిపించింది. ఎట్లా కనిపించిందంటే ఇక్కడ నీకు వచ్చినటువంటి వాళ్ళు ఎస్సీలు 3 వచ్చిర్రు. ఓకే నీకు ఓసీలు ఇది దేంట్లో 500లో ఇది 100లో లోపు ర్యాంకు తీసుకుంటే 100 లోపులో ఎస్సీలు 3 వచ్చిర్రు. మరి ఓసీ ఈడబ్ల్యూఎస్ కలిపి 44 మంది వచ్చిర్రు. మరి ఎస్సీలు 3 ఎస్టీలు 5. అంటే నీకు ఎస్సీ ఎస్టీలను నువ్వు 29 జీవో తెచ్చి మెయిన్స్కు క్వాలిఫై కాకుండా చేసి తక్కువ మందితో రాపించినప్పుడు మెయిన్స్ ఇట్టినే అయింది. కాబట్టి 29 జీవో ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్ కనిపించింది. ఇక్కడ కూడా అంతే. ఈడ కూడా మనకు ఓసీల మన 500 లోపు అంటే ఎస్సీలు 15% అంటే 75 మంది ఉండాలి, 50 మంది ఉన్నారు. ఎస్టీలు 50 మంది ఉండాలి, 38 మంది ఉండాలి. కానీ ఈడబ్ల్యూఎస్ 50 మంది ఉండాలి, 10% కాబట్టి 100లో 500కు 10% అంటే 50 మెంబర్స్ ఉండాలి. 52 వచ్చారు. ఓసీలు 184 మెంబర్స్ వచ్చారు. 29 జీవో ఎఫెక్ట్ అనేది చాలా కనిపించింది. క్యాస్ట్ సెగ్రిగేషన్ అనేది కనిపించింది. ఇవన్నీ వాస్తవాలు అనేటివి తెలిసినాయి. వీళ్ళు ఏం చేస్తారని ఇమ్మీడియట్గా ఎమ్మటే తీసేసిండు. మరి ఇక్కడ జోనల్ వైజ్ కదా, మరి జోనల్ సెగ్రిగేషన్ ఎందుకు చెప్పలేదు? ఓసీలు మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో ఎంతమంది వచ్చారని ఎందుకు చెప్పలేదు? నువ్వు నోటిఫికేషన్కి వచ్చేసరికి అయితేనేమో జోనల్ సిస్టమ్ పోస్టులు అని చెప్పినావు కదా, మరి ఎందుకు చెప్పలేదు? ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా ఆధారాలతో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ అనేది కూడా నోటిఫికేషన్లో పేజీ నెంబర్ 16 పేరా 12(1)(d)లో ఇచ్చినటువంటిది. ఇది ఇంగ్లీష్ ఇచ్చినట్టు క్వాలిఫైయింగ్ మార్క్ ఇచ్చినటువంటిది. అది ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాం ఇప్పుడు మేమంతా. ఇది కూడా నాన్ లోకల్స్ విషయం కూడా ఒకటి ఉంది. నాన్ లోకల్లో నేను క్లియర్గా చెప్తున్నా, నిరుద్యోగులారా మీరు చాలా ఆలోచించండి. ఎందుకంటున్నాం అంటే ఈ ఆరోపణలు కాదు, నేను చెప్పేటటువంటి అన్ని వాస్తవాలు నోటిఫికేషన్లు ఉన్నాయి. నీ నోటిఫికేషన్లో పేజీ నెంబర్ 9లో నోటు పెట్టి అప్లికేషన్స్ బిలాంగింగ్ టు ద అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ అని పెట్టినావు. పేజీ నెంబర్ 9లో నోట్ పెట్టి పెట్టినావు. వీళ్ళంతా నాన్ లోకల్స్ జోన్ 9 అని చూపించినావు. మరి ఈ నాన్ లోకల్స్కు
వీళ్ళనన్న నాన్ లోకల్ చూపించినప్పుడు వీళ్ళకు ఓసీ బీసీడీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఓసీ బీసీసీ బీసీబీ ఇవన్నీ ఎందుకు పెట్టినాను? వాళ్ళకు నీవు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏ రిజర్వేషన్ రాదు. రిజర్వేషన్ రాదన్నప్పుడు వాళ్ళు ఓపెన్గానే చూపిస్తావు. వాళ్ళ కమ్యూనిటీని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసినావు అప్లికేషన్ ఫామ్స్ అప్పుడు? ఏం గందరగోళం జరిగింది. ఇప్పుడు వాళ్ళని రిజర్వేషన్లో చూపిస్తావా? ఎట్లా చూపిస్తావు? 5% చూడండి. ఇప్పుడు 100 లోపు వచ్చినటువంటి ఇళ్ళ మొత్తం క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మనకు తీసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం 12,000 ఇళ్లలో 90 మంది క్వాలిఫై అయ్యారు నిరుద్యోగులు, నాన్ లోకల్స్. టాప్ 100లో 5 మెంబర్స్ ఉన్నారు, టాప్ 500లో 13 మెంబర్స్ ఉన్నారు. టాప్ మార్క్ 535 మార్క్స్ వచ్చినాయి. వీళ్ళందరూ కూడా యూపీఎస్సీ లైన్లో కొంత సిలబస్ ఉందని చెప్పి వచ్చి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు. మరి మన వాళ్ళు యూపీఎస్సీ అటెంప్ట్స్ని వదిలిపెట్టుకొని అన్ని వదిలిపెట్టుకొని 2-3 ఏళ్ళ సంధి చదివినోనికి 360 370 వచ్చినాయి. యూపీఎస్సీ 2 సార్లు ఇంటర్వ్యూలు 3 సార్లు ఇంటర్వ్యూలు చేసినటువంటి వాళ్ళు, ఎస్ఏ రైటింగ్లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్లకు రానటువంటివి ఈ నాన్ లోకల్స్కి ఇన్ని మంచి మార్కులు ఎందుకు వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి? మరి ఇలా ట్రాక్ రికార్డ్ తీయండి. మరి నేను చెప్తా, కొంతమంది క్యాట్లలో ఆల్ ఇండియా టాపర్స్గా ఉన్నారు 2 సార్లు 3 సార్లు, ఐఐటీలలో చేసిర్రు. వాళ్ళతోటి సిట్ ఎంక్వైరీ చేపి సిట్ కూడా ఆశ్చర్యపోయింది వాళ్ళ అబ్బాయి మార్కులు చూసి. డిఏఓల పేపర్ లీక్ అప్పుడు టాపరు, మొన్న టాపరు, ఏడబ్ల్యూలో టాపరు, రద్దయిన ప్రిలిమ్స్లో టాపరు, మొన్న టాపరు. ఇలాంటి పిల్లగానికి ఆయన ఐఎఫ్ఎస్ 3 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూ చేసిండు, 2 సార్లు ఐఎఫ్ఎస్ చేసిండు. ఇలాంటి వాళ్ళకి రాలే. కానీ వీళ్ళకి ఎట్లా వచ్చినాయి? మరి సార్ ప్రిలిమ్స్ మార్కులను కూడా బయట పెట్టు. మొత్తం ప్రిలిమ్స్ ఏ కమ్యూనిటీకి ఎంత వచ్చినాయి పెట్టు. మేము అడిగినట్టు నీకు వచ్చినటువంటి మార్కులను అన్నిటిని నువ్వు బయట పెట్టాలి. ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్యాస్ట్ వైజ్గా, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు 500 లోపల వచ్చినటువంటి వాళ్ళని అడుగుతున్నాం. నువ్వు ఏదైతే 12,000 మందిని పెట్టినావో దాంట్లో మీడియం కూడా పెట్టు. నువ్వు తెలుగు మీడియాన్ని కూడా అన్యాయం చేసిర్రు వీళ్ళు. అవునన్న, తెలుగు మీడియా అంటే గుర్తుకొచ్చింది. మొన్న మీరు తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగిందని పోస్టర్లు అశోక్ నగర్లో పోస్టర్లు వేసారు. అదేవిధంగా చూసుకుంటే ప్రెస్ మీట్ పెడితే కూడా పోలీసులు పర్మిషన్ తీసుకున్నా కూడా తీసుకొని వెళ్ళిరు, మేము లిఫ్ట్ చేసిర్రు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ధర్నా చౌక్లో ధర్నా పెడితే పోలీసులు యాక్సెప్ట్ చేస్తారా? పోలీసులు లేకుండా కోర్టుకి వెళ్తే కూడా ఏదైనా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయో లేకపోతే ఏదో చెప్పుకుంటారు కదా వాళ్ళు, ఎలక్షన్ కోడ్ ఉందను. ఎలక్షన్ కోడ్ ఉందంటే నేను ఒక హాల్లో పెట్టుకుంటా, హాల్ ఇయరా రవీంద్ర భారతిలో పెట్టుకుంటా, ఇంకొక ఆడ పెట్టుకుంటా, ఇవ్వరా? ఇప్పుడు నాకే వస్తుందా? మరి ఇంద్ర పార్క్ దగ్గర నిన్న మీరు రిపోర్టింగ్ చేసిరుగా, మరి నేను ఇంద్ర పార్క్ దగ్గర ఎందుకు ఇచ్చిర్రు? అదే కదా ఇప్పుడు పెద్ద క్వశ్చన్, అదే కదా. నేను ఇంద్ర పార్క్ దగ్గర మీరు జర్నలిస్టులు అందరూ మొన్న నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చి మాకెందుకు ఇయ్యారంట? అవునవును, మాకొక్కళ్ళకైతే కాదు కదా ఎలక్షన్ కోడ్, అందులో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోడ్. అంటే ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, మార్పు వస్తే న్యాయం జరిగేది ఫస్ట్ నిరుద్యోగులకు అనుకున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏం చెప్తారు ఫైనల్ గా ప్రభుత్వం? ఇంకొకటన్నా ఇదొక్కటి చెప్పి క్లోజ్ చేసేద్దాము. ఇగో చూడండి, మొత్తము సెంటర్ వైజ్ అటెండెన్స్ ఇది 46 సెంటర్స్ కున్న అటెండెన్స్. ఈ అటెండెన్స్ లో మీరు చూడండి, ఇగో 18 సెంటర్లో 721 అటెండెన్స్, 549 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఎంత పర్సెంట్? 76%. ఇట్లా చూడండి, సెంటర్ 19లో 76%. ఇక్కడ మధ్యలో ఒకటి చూద్దాం, సెంటర్ 1లో 62%. ఇట్లా రాండి, ఇంకొక సెంటర్లో ఎందుకు ఇంత వేరియేషన్స్ వచ్చాయి? కొన్ని సెంటర్లలో ఇంకా అసలు కాలేదు. అంటే ఇవన్నీ అనుమానాలు కాదు, ఇవన్నీ ఆధారాలతోటి నిరుద్యోగులకు వస్తున్నటువంటి ఒక పెద్ద గందరగోళం, నైట్ నిద్రలు పోకుండా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి నిరుద్యోగులారా, అంటే ఇవన్నీ ముందు అమ్ముడు పోయినాయా లేకపోతే ఎగ్జామ్ పెట్టిన తర్వాత అమ్ముడు పోయినాయా? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు పరిస్థితులు చూస్తే ముందే ప్రీ ప్లాన్గా అమ్ముకొని హాల్ టికెట్ నెంబర్లు వేసినట్టు అట్లా కనబడుతుంది. మరి ఇప్పుడు అవి ముందే అమ్ముడు పోయినాయి అంటే ఎట్లుంటుంది అంటే, నోటిఫికేషన్ అప్పుడు ఇచ్చి ఇయ్యగానే చేసిర్రా, నోటిఫికేషన్ ఎగ్జామ్లు పెట్టినాక అయిపోయిర్రా, ఇదే అనేది మేము అనట్లేము. ఇదేదో గందరగోళం జరిగింది. ఇప్పుడు మాడి తోట ఉందన్న, ఆయన కాడ పనులు కొనుక్కున్నాం అంటాం, తోట పోయి కొనుక్కొచ్చినాం, ఇంటికి పోయి కొనుక్కొచ్చినాం అనేది ఏం చెప్తాం? కొనుక్కొచ్చిండు పనులు అంతే. ఎప్పుడు జరిగింది ఏందనేది మేము చెప్పట్లేదు. అసలు అమ్మినవా అమ్మలేదా అని కూడా మేము అనట్లేదు, మేము అవి కూడా అనట్లేదు. మీరు అంటే గందరగోళం జరిగిందని ఒకటే మీరు అంటున్నారు అంతే. అవును, ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు, ఆధారాలు చూపించినాం, రివాల్యుయేషన్ కు రా, రివాల్యుయేషన్ కి అయ్యి సిట్ రిపోర్ట్ అయ్యి, గతంలో పేపర్ లీక్ అయింది, ఆ సిట్ రిపోర్ట్ రాలేదు. ఇప్పుడు పేపర్లు పాత పేపర్లు వచ్చినాయి.
ఇన్ని సేమ్ మార్క్స్ వచ్చినాయి, ఎగ్జామినేషన్ సెంటర్లకు చిట్టీలు పోయినాయి, వీటన్నిటి ఇన్ని చూసినాక తర్వాత వచ్చిన రిజల్ట్లో కూడా పక్క నెంబర్లకు సేమ్ రావడము, అలాంటి 100 మందికి రావడం, పక్క నెంబర్లకు 1 మార్క్ 2 మార్క్స్ ఈ డిఫరెన్స్లు రావడము, వీటన్నిటి గందరగోళం ఉన్నది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సిట్ ఎంక్వైరీ అయ్యి రివాల్యుయేషన్ చేపి ఒప్పుకోకుండా మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏ కోశాన్ని మేము ఊకోము. చూస్తా మా నోటిఫికేషన్ మేము వదిలిపెట్టుకోము. చూస్తా మీరు ఎన్నికలు వదిలిపెట్టుకోరుగా, మేము కూడా వదిలిపెట్టుకోం. ఈ నోటిఫికేషన్ గురించే కదా మేము మంచిగా జరగాలని చెప్పేసి నీకు బస్ యాత్ర చేసి మేము నిన్ను గెలిపించినాక కూడా నువ్వు ఈ నోటిఫికేషన్ మా చేతుల జారగొడతా నువ్వు నచ్చినోనికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, జరిగిన తప్పును కూడా నువ్వు సర్దిద్దుకోమంటే ఊకుంటందుకు మేమేం దద్దమలంగా చోటలం కాదు. మేము కూడా నీ లెక్క నువ్వేదైతే నల్లమల్ల అడవులలో పులిబిడ్డగా వచ్చినావో మేము కూడా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఈ అన్ని మెట్లకెళ్ళి ఉమ్మడి 10 జిల్లాలకు వెళ్ళి మేము తెలంగాణలో పుట్టిన వాళ్ళం, తెలంగాణ నీళ్ళు తాగిన వాళ్ళం, తెలంగాణ పౌరుషాన్ని మా వంట పట్టించుకున్న వాళ్ళమే, తెలంగాణ ఉద్యమంలో అంటే డబ్బులు తిన్నావు, నువ్వు కొట్టిస్తే కూడా తన్నులు తిన్న వాళ్ళమే, అన్నీ మాకు తెలుసు. కాబట్టి దీనికి ఊకునేది లేదు. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అశోక్ నగర్లోనే మేము ఇందిరా పార్క్ దగ్గర రేపు ధర్నా పెట్టబోతుంటాం. ఈ వారంలో నువ్వు పర్మిషన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వన్న విషయం మాకు తెలుసు. ఇవ్వకపోయినా కోర్టు నుంచి ఓవర్ నైట్ అయినా మేము తెచ్చుకుంటాం, పర్మిషన్ తెచ్చుకొని చేస్తాం. నిరుద్యోగులారా, ఈ వారంలో జరగబోయేటటువంటి గ్రూప్ 1 విద్యార్థుల మహాగర్జనకు అందరు రాండి. పర్మిషన్స్కు రేపే అప్లై చేస్తాం. రాకుండా కోర్టు నుంచి తెచ్చుకుందాం. దానికి కూడా మీ సహకారం అవసరం. దీనికి ప్రతిపక్షాలు కూడా అన్ని సహకరించాలి. ఇందులో జరిగినటువంటి తప్పులను, ప్రతి దశలో జరిగినటువంటి తప్పులను ఆధారాలతో సహా చూపించినాము. ఈ దశలోనైనా ప్రతిపక్షాలు నిరుద్యోగుల పక్షాన మీరు లేకుండా ఉండి, ఎన్నికలప్పుడే మాకు ఎన్నికల సీజన్ అప్పుడే మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, అశోక్ నగర్కి వస్తాం, అన్ని యూనివర్సిటీలలోకి వస్తాం, అప్పుడే మీకు భరోసా ఇస్తాం అని ఎన్నికల మేనిఫెస్టోగా కనుక మీరు నిరుద్యోగుల దగ్గరకు వస్తే మాత్రం ప్రతిపక్షాలను కూడా ఊకోము. దయచేసి ఇప్పటికైనా మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టండి, వాస్తవాలను సమాజానికి తెలియజేయండి. మీరు వస్తే రేవంత్ రెడ్డి ఏదైతే హెచ్సిలో వెనక ప్రతిపక్షాలనే గుంటనక్కలు ఉన్నాయని అంటాడో అన్నా కానీ మీరు లైట్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అనడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. చివరి ఎన్నికల అంకం దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించారు. అది కూడా అన్ని ప్రజా సంఘాలు, నిరుద్యోగులు అందరూ కూడా కలిస్తేనే అప్పుడు వీళ్లకు గెలుస్తామనే ఒక ఊరాట వచ్చి ఇక మనం బీఆర్ఎస్ పైన యుద్ధం ప్రకటించాలని వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర లేదు. కాబట్టి సరైన ప్రతిపక్ష పాత్ర పోషించేటోళ్ళ మీద నిందలేయడం సాధ్యము. వాళ్ళు ఎప్పుడు అట్టనే వేస్తారు. దానికి మీరు వెనకాడుగు వేయకుండా మాకు వచ్చి మద్దతుగా ఉండాలని చెప్తున్నాం. ఇన్ని రోజులు ఇళ్లలో ఉన్న నిరుద్యోగులు కూడా బయటికి రావాలి, కొట్లాడాలి. వారం రోజులలో మనం అనుకున్న సాధించాలి.